సో నేను కూడా బెటర్ ప్రోడక్ట్ తీసుకొని 2 years అవుతుంది సార్. సో ఎప్పుడైతే నాకు వెంకటరావు సార్ అండ్ గంగారాం సార్ ఈ అవకాశం ఇచ్చారు నాకు. సో ఈ అవకాశం వచ్చిన తర్వాత నేను ప్రోడక్ట్ వాడడం జరిగింది సార్. మా ఇంట్లో కూడా మా మేడంకి వచ్చేసి ఫస్ట్ మైగ్రేన్ ప్రాబ్లం ఉండే, హెడేక్. సో హెడేక్ అనేది కూడా నేను వాడడం జరిగింది సార్. మ్యాట్రస్ పడుకోవడము, రిస్ట్ బెల్ట్ పెట్టుకోవడము, సో సిలికాన్ బెల్ట్ చేయికి పెట్టుకోవడం, ప్లస్ హెడేక్ వస్తే మనకు తలకు పెట్టుకుంటాం కదా, లెదర్ బెల్ట్ అంటాం. సో ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల డైలీ సార్ మార్నింగ్ 2 hours, ఈవినింగ్ 2 hours, నైట్ పడుకోవటప్పుడు కూడా బెల్ట్ పెట్టుకోవడం జరిగింది. సో ఆ బెల్ట్ పెట్టుకోవడం వల్ల, సో రెగ్యులర్గా డైలీ పెట్టుకోవడం వల్ల 3 months కంటిన్యూ పెట్టుకోవడం వల్ల మైగ్రేన్ అనేది తగ్గిపోయింది మా మేడంకి. సో అదొక మంచి రిజల్ట్ వచ్చింది. సో దాని తర్వాత కూడా నేను పెద్దగా పట్టించుకోలేదు, ప్రొడక్ట్ మీద ఇంట్రెస్ట్ తీసుకోలేదు, ఎందుకంటే నాది ఒక వాటర్ ప్లాంట్ బిజినెస్ ఉండే. సో దాంట్లో బిజీ ఉంటుండే నేను బాగా. సో దాని తర్వాత మా కూతురు కూడా ఒక చిన్న స్కిన్ ప్రాబ్లం అయిన ఉండే. సో దాని నుంచి నేను టెస్ట్ చేయిస్తే అక్కడ తెలిసిందని టెస్ట్లో థైరాయిడ్ ఉందని చెప్పి రిపోర్ట్లో వచ్చింది. సో ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత థైరాయిడ్ వచ్చింది కదా, సరే మెడిసిన్ వాడాలని చెప్పారు డాక్టర్స్ కూడా. సో నేను ఒక ట్రై చేద్దాంలే, మన ఇబెటరన్ ప్రొడక్ట్ ఉంది, సో సార్ వాళ్ళు ఎంత గట్టిగా చెప్తున్నారు కదా, నమ్మకంతో వాడండి, మంచి రిజల్ట్ వస్తుంది, వితౌట్ మెడిసిన్ మనం జీవించవచ్చు అని చెప్పడం జరిగింది. సో మళ్ళీ అనుకున్నా మా మేడం కూడా మైగ్రేన్ తగ్గింది కదా, సరే చూద్దాంలే ఒకసారి అని చెప్పేసి మా పాపకు కూడా నేను మన లెదర్ బెల్ట్ పెట్టడం జరిగింది గొంతుకి డైరెక్ట్గా. డైలీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఈవినింగ్ పెట్టడం జరిగింది. ప్లస్ అదే విధంగా వాటర్ బాటిల్ పెట్టి స్కూల్కి పంపించడం జరిగింది. సో దాని తర్వాత డైలీ నైట్ మ్యాట్రస్ మీద పడుకోవడం. సో ఇది విధంగా ఒక 4 months కంటిన్యూగా వాడాను సార్. సో ఇంకోటి సార్, ఇక్కడ వాస్తవం చెప్తాను, నేను ఒక టాబ్లెట్ కూడా తీసుకోలేదు సార్. ఎప్పుడైతే ఆ రిపోర్ట్ వచ్చాయో, ఆ రిపోర్ట్ చూసిన తర్వాత థైరాయిడ్ వచ్చేసి 9 పాయింట్ థైరాయిడ్ ఉండే సార్. ఆ పాప వచ్చేసి 5th class. సో చిన్న పాప, చిన్న ఏజ్, చాలా టెన్షన్ పడ్డాం. సో దాని తర్వాత మన ప్రోడక్ట్ వాడడం జరిగింది, ఈ బ్యాటరీ ప్రోడక్ట్. సో అక్కడ 4 months నేను ఎలాంటి టాబ్లెట్ నేను తీసుకోలేదు సార్. ఎలాంటి టాబ్లెట్, ఒక టాబ్లెట్ కూడా తీసుకోలేదు, నేను హాస్పిటల్ కూడా వెళ్ళలేదు. ఆ రిపోర్ట్ కూడా నేను మేడం చూపించలేదు అక్కడ. సో ఆ విధంగా నేను నమ్మకంతో వాడాను, ఒక ఛాలెంజ్గా తీసుకున్నాను. నిజంగా నన్ను ఇది తగ్గుతుందా చూద్దాం ఇది అని చెప్పి ఛాలెంజ్గా తీసుకొని నేను వాడడం జరిగింది. సో ఈరోజు వండర్ఫుల్ రిజల్ట్ సార్, వండర్ఫుల్ రిజల్ట్. సో ఆ రిజల్ట్ చూసిన తర్వాత ఇక్కడ బిజినెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది నాకు. సో ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది, మనం మెడిసిన్ లేకుండానే నేను తగ్గించాను. కానీ అందరికీ నేను చెప్తాం ఏంటంటే, మెడిసిన్ వాడుతూ మన ప్రోడక్ట్ వాడాలని చెప్తున్నాను. ఎందుకంటే నేను నా రిస్క్ నేను తీసుకున్నాను. ఎందుకంటే నేను ఒక ఛాలెంజ్గా తీసుకొని నా కూతురికి నేను టాబ్లెట్ వేయకుండా తగ్గించాలి. సరే ఇంత మంచి ప్రోడక్ట్ ఉంది అంటున్నా కదా, చూద్దాం మరి అని చెప్పేసి నేను తీసుకున్న లీడర్స్ అందరూ ఆ విధంగా చేయొద్దు. ఎందుకంటే నమ్మకం ఉంటేనే అతివధికంగా చేయండి. కొంతమంది ఏమవుతుందంటే, ఒకవేళ తగ్గలే అనుకోండి, తగ్గనప్పుడు ఏం చేస్తాం, నెగిటివ్ అనేది ఫామ్ అవుతుంది. సో ఆ విధంగా చేయొద్దు లీడర్స్. ఎందుకంటే ఆ నమ్మకం ఉంటేనే, 2 రకాలుగా ఆలోచించాలి ఎప్పుడైనా కూడా. మంచి అయినా మంచిదే, చెడైనా మంచిదే అనుకుని నేను ప్రయత్నం చేశాను. ఆ ప్రయత్నం ఈరోజు నాకు ఈ స్టేజ్ వరకు తీసుకొచ్చింది. ఎందుకంటే మంచి రిజల్ట్ ఉన్నది, మంచి ఇన్కమ్ ఉంది, మంచి బిజినెస్ ఉంది, మంచి కంపెనీ ఉంది, మంచి CMD సార్ ఉన్నాడు. సో అవన్నీ ఆలోచించిన తర్వాతనే నేను నా బిజినెస్ని నేను జీరో చేసుకున్నాను. రెగ్యులర్ ఉన్న బిజినెస్ ఈరోజు 2 years కంప్లీట్ అవుతుంది డిసెంబర్ అయితే. సో ఇక్కడ నేను ఈ రిజల్ట్ వచ్చిన తర్వాతనే ఈ బిజినెస్లోకి వచ్చాను సార్. అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని. మా మమ్మీకి కూడా సేమ్ ప్రాబ్లం ఉండే, నేను చూశాను. చాలా మటుకు టాబ్లెట్స్ వాడారు, కానీ ఇక్కడ కూడా 10 ఏళ్ళు 15 ఏళ్ళు థైరాయిడ్ తగ్గలేదు. సో అలాంటిది ఇక్కడ మా కూతురికి తగ్గింది. సో అందుకనే ఈరోజు అందరికీ ఆరోగ్యం ఇవ్వాలని చెప్పేసి కాన్సెప్ట్తోనే నేను మార్కెట్లోకి వచ్చాను. సో థ్యాంక్ యూ వెంకటరావు సార్ అండ్ గంగారాం సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. సో ఈ టెస్ట్ మనీ నాది సార్, నా సొంతంగా ఇంట్లో జరిగినది. సో ప్లీజ్ సార్, 1 by 1 ఆన్సర్స్ చేశారు చాలా మంది కూడా, ఇన్వైట్ చేసుకున్నాం. అన్మ్యూట్ ఇచ్చాను మేడం, సమంత మేడం, ప్లీజ్ వెల్కమ్. వీడియో ఆన్ చేసుకోండి మేడం.
ఎస్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మేడం. సార్ నేను 4 మంత్స్ అవుతుంది సార్ ఇది వాడడము. ఓకే. అయితే నాకు మామూలుగా బీపీ ఉండే సార్ నాకు 40 ఎంజీ టాబ్లెట్ వేసేది. ఓకే. గ్యాస్ ప్రాబ్లం ఉండే కొంచెం మన నరాల వీక్నెస్ తోటి కొంచెం కాళ్ళు లాగుతుంది, అంటే ఎక్కువసేపు వాకింగ్ చేయలేను, ఇట్లా నొప్పి పుట్టించేస్తుంటది. పొద్దున్న గిట ఉండేది సార్, కాళ్ళు నొప్పులు ఉండేది సార్, కొంచెం దురద, కాళ్ళు చేతులు గట్రా కొంచెం దురద ఉండేది సార్. అయితే మా మా టీం వాళ్ళు ఏంటంటే ఇట్లా ఒకసారి మా డిపార్ట్మెంట్ లోనే పనిచేస్తారు అన్నట్టుగా, డిఆర్డిఓలో చేస్తా సార్ నేను వర్క్. అందులో మా కింద మా దగ్గర పనిచేసే సిఏ ప్రవీణ్ అని, మీకు ఏమన్నా ఐడియా ఉండొచ్చు, కొండాపూర్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్. ఓకే ఐడియా. తను వాళ్ళు చెప్పారు అన్నట్టుగా, మేడం నువ్వు వాడి చూడు, ఇవన్నీ తగ్గిపోతుంది, వెయిట్ లాస్ అవుతుంది అని చెప్పేసి 2 మంత్స్ 3 మంత్స్ వాడాను సార్. కానీ 2 మంత్స్ నుంచి నాకు వెయిట్ లాస్ అనేది స్టార్ట్ అయింది. ఒక 1 మంత్ లోనే నేను 5 కేజెస్ తగ్గిపోయాను సార్. 2 మంత్స్ వరకు నాకు పెద్దగా ఏం తెలియలేదు. 3 మంత్స్ వరకు నాకు 5 కేజెస్ తగ్గిపోయాను. నా బీపీ నార్మల్కి వచ్చేసింది. అంటే నేను టాబ్లెట్ మామూలుగా 40 ఎంజీ సేమ్ వేసుకుంటూ వస్తున్నా. మధ్యలో 2 మంత్స్ బ్యాక్ చూస్తున్నప్పుడు ఏంటంటే నాకు అసలు సేమ్ ఉంది, నార్మల్గా ఉంది, ఏం లో కాలేదు. 3 మంత్స్ తర్వాత బాగా చెమటలు పోస్తున్నాయి, ఏంది అసలు అని చెప్పేసి హాస్పిటల్ వెళ్తే లో అయింది బీపీ. అట్లా అని చెప్పేసి ఇక నేను ఆ టాబ్లెట్ అయితే వీళ్ళకి అడిగేసరికి ఆ టాబ్లెట్ మానే మేడం ఇక కొంచెం డాక్టర్ తోటి మళ్ళీ డాక్టర్ దగ్గర కూడా ఒక 2-3 టైమ్స్ వెళ్ళాను సార్. అంటే ఇప్పుడే కదమ్మా నీకు నార్మల్ ఉంది కదా, ఇప్పుడు టాబ్లెట్ ఎట్లా ఇస్తాను నేను, కొంచెమన్నా ఏమన్నా పెరిగితే కొంచెం పెంచి ఇస్తాను, ఇప్పుడైతే వద్దులే అని చెప్పేసి ఆయన చెప్పాడు సార్. అది అదే అట్లా బీపీ నార్మల్ అయింది, నేను చాలా వీక్ అయిపోయాను సార్. 3 మంత్స్ నుంచి చాలా వీక్ అయిపోయాను. ఇప్పుడు సాయంత్రం జైపాల్ సార్ తో గిట్ట మాట్లాడాను, నాకు అసలు మనసుకు పట్టట్లేదు. ఆ ఎస్ ఎస్. చాలా వీక్ అయ్యేసరికి మా ఆఫీస్ లో చుట్టాలు అంతా ఏంటంటే అది వాడడం వల్లనే వీక్ అయిపోయినట్టున్నావు, వద్దు తీసేయి అంటే, నాకు ఇటు ఇంట్లో కొంచెం ఫంక్షన్ ఉందని చెప్పేసి నేను గిట్ట పక్కకు పెట్టేశాను సార్. ఒక 1 మంత్, అంటే 3 మంత్స్ తర్వాత ఈ ఒక 1 మంత్ గ్యాప్ ఇచ్చాను. ఆ గ్యాప్ లో నాకు మళ్ళీ బీపీ రేస్ అయింది సార్, మళ్ళీ కొంచెం పెరిగింది, తల తిరిగినట్టు అనిపిస్తుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్తే పెరిగింది, నేను చెప్పినా నీ బెడ్ ఏం పని చేయదని చెప్పినా, నువ్వు నువ్వు అందుకే ఇట్లా అయిపోయిందని చెప్పేసి మళ్ళీ ఒక 10 days కి టాబ్లెట్ ఇచ్చాడు. ఇది కొంచెం బీపీది కిందిది పెరిగింది, 100 అయింది, అది కొంచెం వాడితే మళ్ళీ నీకు పోతుంది, నార్మల్ గా వేసేసుకుందు తర్వాత టాబ్లెట్ అని చెప్పేసి ఇచ్చాడు. అయితే ఇది ఒక 10 days ఇది వేసాను, అది వేసాను, మళ్ళీ వీక్నెస్ వచ్చింది. ఇక మళ్ళీ వీక్నెస్ వచ్చినాక ఇంకా మళ్ళీ బెడ్ పక్కకు పెట్టేశాను సార్. అయితే ఈ రోజు ఏంటంటే ఒక 3 days నుంచి మళ్ళీ తల అంతా ఇట్లా బరువుగా ఉంది సార్. ఈ రోజు హాస్పిటల్కి వెళ్ళిన నేను ఆల్రెడీ. ఏంది షుగర్ అటాక్ అయింది సార్. ఇప్పుడు అది నాకు ఒక ఇది బీపీ నార్మల్ అయిపోయింది, షుగర్ అటాక్ అయింది. మరి నేను 3-4 మంత్స్ నుంచి వాడుతుంటే నాకు ఎంత సార్, 400 వచ్చింది సార్ షుగర్. అది తినక ముందు 285, తిన్న తర్వాత 400 వచ్చింది సార్. అదే సార్తో మాట్లాడినా, అయితే నాకు మిగతా అన్నేమో నార్మల్ అయినాయి, ఇది కొత్తది వచ్చేసింది. అది ఎందుకు అనేది నేను వాడుతా ఉన్నా కదా, ఒకవేళ ఉంటే గిట్ట వెళ్ళిపోతుంది అనే భరోసాతోటే పోయినా నేను హాస్పిటల్కు. సార్ డాక్టర్ ఏమన్నాడంటే, నువ్వు వెయిట్ లాస్ అయినావు కదమ్మా, ఒకసారి నువ్వు టెస్ట్ చేయించుకుంటే మంచిది, షుగర్ టెస్ట్ అంటే గిట్ట నేను నెగ్లెక్ట్ చేసిన. 20 days తర్వాత నేను వెళ్ళిన ఈరోజు. అదొక్కటి అయింది సార్ గురించి. ఎస్ మేడం, గుడ్ మార్నింగ్ మేడం, చెప్పండి. సార్ నేను తీసుకొని 3 months అవుతుంది. నాకు అంటే ప్రాబ్లమ్స్ వేరే ఏం లేకుండే గానీ బాడీ మీద అన్ని మచ్చలు అయినాయి సార్ బాగా. అంటే ఓకే. అంతకుముందు మార్చ్ మేలో స్టార్ట్ అయినాయి. స్టార్ట్ అయినాక 3 months అంటే 4-5 months టాబ్లెట్స్ ఆయింట్మెంట్ వాడినా గానీ అది వాడినంత సేపే నాకు కొంచెం తగ్గినట్టు అనిపించింది. కానీ మనకి ఈ బయటను ప్రొడక్ట్ తీసుకొని వాటర్ రెగ్యులర్ గా తాగడం వల్ల నాకు ఆ టాబ్లెట్స్ ఆయింట్మెంట్ వాడకున్నా గానీ నాకు ఈ వాటర్ తోటే చాలా కవర్ అయిపోయింది సార్. మొత్తం ఇప్పుడు క్లియర్ అయింది సార్ నా బాడీ మొత్తం. చాలా ఓకే. మంచిగా అనిపించింది. అండ్ ఇంకోటి ఏంటంటే మా చిన్నమ్మ బిడ్డకు కూడా ఆమెకు ప్లేట్లెట్స్ తక్కువైనాయి. ఫీవర్ వచ్చి 3 days అడ్మిట్ అయితే ఆమెకు కూడా వాటర్ ప్యాడ్ ఇచ్చి వాటర్ రెగ్యులర్ గా తాగమని హాస్పిటల్ పంపించాను. ఆమె అప్పటికి 3 days ఉన్నారు.
3 డేస్ ఉన్నా గానీ వాళ్ళకేం తగ్గకపోయేసరికి నేను ఇది తీసుకెళ్ళి వాళ్ళకి దాగిపియండి అని చెప్పి వాళ్ళకిస్తే 2 డేస్‌లోనే చాలా క్యూట్‌గా అనిపించింది. వాళ్ళు నిన్న ప్రొడక్ట్ తీసుకున్నారు సార్. వాళ్ళకి కూడా గ్రేట్. హ్యాపీ అనిపించి. ఎస్ ఎస్. హ్మ్. గ్రేట్ గ్రేట్ మేడం. మంచి రిజల్ట్ మీది కూడా, మంచి టెస్ట్ అని. సో ఎన్ని అదే అదే సంవత్సరాల సార్. నుంచి ఉండే మేడం అట్లా మీకు? నాకు ఒక 7 ఇయర్స్ బ్యాక్ 8 ఇయర్స్ బ్యాక్ ఒకసారి అట్లా వచ్చి వెళ్ళిపోయింది సార్. కాకపోతే ఇక్కడ దుబ్బాక దగ్గర అని చిన్న మెడిసిన్ లాగా తీసుకుంటా అప్పుడు నార్మల్ గానే అలా అలా వెళ్ళిపోయింది. కానీ మొన్న అయితే 6 మంత్స్ చాలా సఫర్ అయినా సార్ నేను. అంటే నేను ఒక బ్యూటీషియన్ పరంగా నాకు షాప్ లో వస్తే అంటే హ్యాండ్స్ పైన కనిపించే ప్లేస్ లో కూడా బాగా అయిపోయింది సార్. అది అయ్యేసరికి నాకే అంత షేమ్ఫుల్ గా అనిపించింది. ఇక అది వాటర్ రెగ్యులర్ గా వాడడం వల్ల మహేష్ సార్ ఏమన్నారు ఫస్ట్ డే చూసిన రోజు వాటర్ కూడా నైట్ బాటిల్ పెట్టేసి మార్నింగ్ కాటన్ తోటి మొత్తం అప్లై చేసుకోండి, మంచిగా రుద్దుకోండి అని చెప్పేసి అన్నారు. సార్ చెప్పినట్టు నేను అట్లనే కంటిన్యూ చేశాను. సో దాంతో నాకు మొత్తం క్లియర్ అయింది. చాలా హ్యాపీ అనిపించింది సార్ అసలు. ఎస్ 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 మేడం. ఎందుకంటే మేడం ఇప్పుడు మీరు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా బ్యూటిషియన్ లో ఉన్నారు, బ్యూటీ పార్లర్ కూడా ఉంది మీది. సో మీరు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు, క్రీమ్స్ కానీ టాబ్లెట్స్ కానీ. సో అలాంటిది ఇక్కడ చిన్న మిరాకిల్ మనకు జరిగిందంటే, సో వండర్ఫుల్ రిజల్ట్ ఉంది మనకు ఈ బెటర్ మ్యాట్రస్ లో కానీ మన సార్ వాటర్ నేను అసలు ఫుడ్ పరంగా అన్ని కూడా చాలా బంద్ చేసిన సార్. చాలా కేర్ తీసుకున్నా కూడా నాకు అసలు తగ్గలేదు. అసలు వాటర్ తోటి చాలా చేంజెస్ వస్తాయి. ఎస్ ఎస్ అందుకే అంటారు మేడం, దమ్మున్న ప్రయత్నం మనకి. ఎస్ ఎస్ సీఎం సార్కి చాలా పెద్ద థ్యాంక్స్ సార్. ఎస్ ఎస్ మేడం. ఎందుకంటే ఓకే మన సార్. సీఎం థ్యాంక్ యూ సార్ సార్. నిజంగా మేడం, మన సీఎం సార్ అయితే భగవంతుని కంటే ఎక్కువ అని నేనైతే అనుకుంటాను. సో మంచి మన ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది సిఎండి సార్. సో మీలాగా ఇంకా చాలా మందికి కూడా మీ నుంచి ఈ ప్రోడక్ట్ అందించండి మేడం. అందరికి ఆరోగ్యం ఇవ్వండి. సో ఆల్ ది బెస్ట్ మేడం. మీకు కూడా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చారు, ప్లస్ మంచి రిజల్ట్ చెప్పడం జరిగింది టెస్ట్ మనీ కూడా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. రేణు ప్లీజ్ మేడం, అన్మ్యూట్ ఇచ్చారు మీరు. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. సరే సార్, గుడ్ మార్నింగ్ సార్. సార్ ఈ బయోటర్మ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. నా పేరు పృథ్వీ. నేను హెల్త్ అండ్ వెల్త్ ఇండస్ట్రీలోనే ఉన్నాను ఎప్పటి నుంచో. సో అందరికీ తక్కువ అమౌంట్తోనే బాగోవాలి, ఎక్కువగా ఫైనాన్స్ పరంగా ఇబ్బంది పడకుండా ఉండాలి అని చెప్పేసి కాన్సెప్ట్తోనే నేను వర్క్ చేయడం జరుగుతుంది. ఇందులో నాకు మంచి రిజల్ట్స్ వచ్చాయి. నాకు ఇంతకుముందు కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు ఉండే, అవి చాలా బెటర్ అయ్యాను. ఆ తర్వాత మా మమ్మీకి కూడా నేను ఈ ప్రోడక్ట్ వాడడం జరిగింది. మా మమ్మీ ఏంటంటే మా తాతయ్య, మా అత్త, మా నాయనమ్మ ఈ ముగ్గురు ఓల్డ్ ఏజ్ లో వాళ్ళకి వర్క్ చేయడం వల్ల టైంకి ఫుడ్ తినక లోపల అల్సర్స్ ఫామ్ అయిపోయి, అల్సర్స్ కాస్త కొంచెం బాగా ఎక్కువైపోయి క్రానిక్ అయిపోయి ఐబిడి లాగా, అంటే ఇన్ఫ్లమేషనరీ బౌల్ డిసీజ్ లాగా అయిపోయి ఒక 7 ఇంచెస్ పేగుని కట్ చేసి మళ్ళీ జాయిన్ చేశారు ఒక పెద్ద ఫేమస్ హాస్పిటల్లో. సో ఆ తర్వాత కూడా వాళ్ళు ఏమన్నారంటే ఇది క్రానిక్ అమ్మా డిసీజ్, ఇయర్లీ ఒకసారి దీనికి సిజేరియన్ అవుతూనే ఉంటది. సో ఇలా ఇయర్లీ ఇలా ప్రాబ్లం అవుతుంది, రిస్క్ అవుతుంది అని చెప్పారు. బట్ మన ప్రోడక్ట్ వాడుతున్నప్పటి నుంచి చాలా బెటర్ గా ఉంటున్నారు. ఈ డైజెషన్ సిస్టమ్, గట్ సిస్టమ్ అనేది చాలా ఇంప్రూవ్ అయింది. ఏ ఫుడ్ తిన్నా ఏది తిన్నా కూడా మంచిగా జీర్ణం అవుతుంది. ఇప్పుడు ఇంతవరకు ఒకసారి సిజేరియన్ అయింది, ఇంకా ఇంతవరకు అయితే ఒక్కసారి కూడా దేవుడి దయ వల్ల మన డాక్టర్ సాగర్ జోషి ఆ ప్రోడక్ట్ మనం ఇంట్రడ్యూస్ చేయడము, ఆ ప్రోడక్ట్ నేను వాడడము ద్వారా ఇప్పుడు వరకు ఒక్కసారి కూడా సిజేరియన్ కి వెళ్ళలేదు. అంటే ఒకసారి కొంచెం అడ్మిట్ అయ్యి మళ్ళీ వచ్చేసాము ఒక 3-4 డేస్ తర్వాత. ఇదేదో ప్రోడక్ట్ బాగుంది, సో ఇది ప్రతి పేదవాడికి వెళ్ళాలి అనే కాన్సెప్ట్ తో, అంటే హై ఫ్యామిలీ ఉన్న వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు ఎలాగో వాళ్ళకి కావాల్సిన సిజేరియన్స్ కానీ తర్వాత ట్రీట్మెంట్ కానీ చేసుకుంటారు. బట్ పూర్ పీపుల్స్ కి ఇది ఒక ప్రొడక్ట్ ఇచ్చేస్తే 25 సంవత్సరాల వరకు మన ప్రొడక్ట్ ని వాడుకోవచ్చు అని మన సిఎండి సార్ చెప్తున్నారు. సో 25 సంవత్సరాలు కాకపోయినా కనీసం ఒక 10-15-20 సంవత్సరాలను వాడినా కూడా వాళ్ళు ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ని లీడ్ చేయొచ్చు. హాస్పిటలైజ్ అంటే అది ఎగ్నెస్ట్ అని కాదు, బట్ మన ప్రొడక్ట్ ఏంటంటే సపోర్ట్ ఇస్తుంది. అంటే మనం తీసుకునే 10 రూపాయల మెడిసిన్ నుంచి మనం తీసుకునే 1,00,000 రూపాయల మెడిసిన్ వరకు
అది మన బాడీలో పారాలి, పని చేయాలి, వర్క్ అవ్వాలి అంటే దీని యొక్క సపోర్ట్ అనేది 100% ప్రతి ఒక్క వ్యక్తికి కావాల్సిందే ఇది ప్రోడక్ట్. ఇంకొకటి మొబైల్ ఫోన్ రేడియేషన్ నుంచి కూడా ఇది మనల్ని కాపాడుతుంది. బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ రాకుండా కూడా ఇది కాపాడుతుంది. ఏంటంటే ప్రజెంట్ జనరేషన్ లో ఏంటంటే మొబైల్ ఫోన్ రేడియేషన్ ఎక్కువ వాడుతున్నాము. 1G 2G ఉన్నప్పుడు రోబో మూవీలో చూపించినట్లుగా చిన్న చిన్న పక్షులు చనిపోయాయి. అదేవిధంగా ఇప్పుడు 4G 5G నడుస్తుంది. సో దానివల్ల కూడా మన బాడీకి కొన్ని వేల తరంగాలు వచ్చి ఢీకొంటా ఉంటాయి. తట్టుకొని నిలబడే బాడీ నిలబడుతుంది, తట్టుకోలేని బాడీ పడిపోతుంది. మనం చాలా స్టేటస్ చూస్తూ ఉంటాం వాట్సాప్ లో, ఆర్ఐపి అని చెప్పి, వాట్ హ్యాపెండ్ అని చెప్పేసి పెడతా ఉంటే వాళ్ళు హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ స్ట్రోక్ అని చెప్తా ఉంటారు. సో ఇది కూడా ఒక రీజన్. ప్లస్ ఇంకోటి ఏంటంటే రకాల మెడిసిన్స్, బ్లడ్ పల్చబడ్డానికి కొన్ని రకాల మెడిసిన్స్ బయట వాడుతూ ఉంటారు. సో వాడినన్ని రోజులు హెల్దీగా కొంచెం అంటే సర్క్యులేషన్ అవుతుంది. ఆ మెడిసిన్స్ ఆపేస్తే ఈ ఆ మెడిసిన్స్ వాడినప్పుడు ఎంత అయితే పలచబడుతుందో దానికి అగెనెస్ట్ గా బ్లడ్ అనేది చిక్కబడిపోతుంది. సో బ్లడ్ చిక్కబడడం వల్ల కూడా హెల్త్ ఇష్యూస్ అనేది హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ రావడం జరుగుతుంది. సో ఈ మధ్య మా ఫ్రెండ్ ఒక అతనికి మా ఫ్రెండ్ లేరు, చనిపోయారు అతను. లాస్ట్ టైం చెప్పాను. సో అది వేరే. ఇంకొక ఫ్రెండ్ ఉన్నాడు అనమాట. తనకు కూడా ఇలా ఇతని పేరు సురేష్. ఒకసారి తనకు వచ్చిన రిజల్ట్ తనకు మాట్లాడిద్దామని జూమ్ మీటింగ్ ఎట్లా అటెండ్ అవ్వాలి ఏంటిదని తెలియదు ఎట్లా అంటే నేనే వచ్చి జూమ్ అటెండ్ చేసి ఒకసారి మాట్లాడిద్దామని ఇక్కడికి రావడం జరిగింది సార్. ఒకసారి మాట్లాడండి సార్. నమస్కారం సార్. నమస్కారం సార్. సురేష్ సార్. నేను డైలీ వాట్సాప్ ఉంటాను. హలో సార్ చెప్పండి. కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. 5 నుంచి 10 దాకా వాటర్ సప్లై చేస్తుంటాను. ఓకే, డైలీ చేస్తూ ఉంటాను. అది నాకు కొంచెము అప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండేది కాదు. ఈ మధ్య ఏమైందంటే కొంచెము హెల్త్ ఇష్యూ, బెల్స్ పాల్సీ అని చెప్పేసి ఒకటి వచ్చింది నాకు. అది నా దగ్గర సప్లై చేసి దానివల్ల కొంచెం నరాలు ఏమైనా ప్రాబ్లం వచ్చిందేమో. దానివల్ల బెల్స్ పాల్సీ రావడంతో ఈ కన్ను ఇట్లా వెళ్ళిపోవడము, మూతి వంకర అయిపోవడము అనేది అయ్యింది. అది ఒక ఆయుర్వేదిక్ కొన్ని మందులు వాడిన తర్వాత కొంచెం లైట్గా ఇదైనాయి. తర్వాత మా ఫ్రెండ్ ఎన్నోసార్లు చెప్పిండు నాకు, పృథ్వీ, మా క్లోజ్ ఫ్రెండ్. కానీ నేను నమ్మలేదు. ఈ మధ్య రీసెంట్గా ఒక 20 days తర్వాత ఎందుకు ఒకసారి వాడి చూద్దాము అని చెప్పేసి తీసుకొని ప్రోడక్ట్ వాడుతున్నాను. దానివల్ల 20 days నాకు 70 నుంచి 80% కొంచెం బాడీ చాలా రికవర్ అయింది. అలసట, నేను మార్నింగ్ ఇంట్లో 5 o'clock వెళ్తే మళ్ళీ నైట్ 7:30, 8 o'clock మళ్ళీ ఇంటికి వస్తాను. డ్రైవింగ్ ఫీల్డ్లోనే ఉంటాను కాబట్టి నాకు బాడీ అలసట ఉండడము అటువంటి అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు. ఇంటికి వచ్చినప్పుడు చాలా ఫ్రీగా ఉంటున్నాను, ఎటువంటి ఇబ్బంది అనేది జరగటం లేదు. ఇదే విధంగా మా మిస్సెస్కు కొంచెం గ్యాస్ ఫామ్ అవ్వడము, దాంతోపాటు ఆమె సరిగ్గా నిద్రపోకపోవడము అట్లా ఉండడం వల్ల నేను వాడే ప్రోడక్ట్ని మా మిస్సెస్ని కూడా నైట్ టైంలో పెడుతుంటే ఆమె కూడా దాని నుంచి కొంచెం కోలుకొని కొంచెం నిద్రపోవడం అటువంటిది అనేది జరుగుతుంది. నాకు కొంచెం బెటర్ దెన్ అనిపించింది. ఒక హాస్పిటల్కి వెళ్తే మా మిస్సెస్కు కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల ఆపరేషన్ చేస్తే 2.5 lakhs దాకా సర్జరీకి అవుతుంది అని చెప్పేసి అన్నారు. ఈ ప్రోడక్ట్ వాడినప్పుడు ఆ హెల్త్ ఇష్యూ అనేది కొంచెం కంట్రోల్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. దానివల్ల నేను బెటర్ దెన్ అనుకుంటున్నాను. ఇటువంటి ప్రోడక్ట్ ఇచ్చినందుకు మా ఫ్రెండ్ పృథ్వీకి నేను ఫస్ట్ కృతజ్ఞతలు చెప్పుకుంటాను. అతనికి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ 100% సార్. ఎందుకంటే సార్ ఆల్రెడీ ఒక ఫ్రెండ్ కోల్పోయాడు. సో అలాంటి మళ్ళీ ఎవరు కూడా కోల్పోవద్దని తన ఒక డ్రీమ్, అంటే ఒక ఆశ అతన్ని. సో అందరికి ఆరోగ్యం ఇవ్వడానికి తను ఒక డిసైడ్ చేసుకొని ఇక్కడ ఈబైటన్ ప్రోడక్ట్ అనేది అందరికి ఇస్తున్నాడు సార్. ఈ ప్రోడక్ట్ పూర్ పీపుల్ కు అందితే బెటర్ సార్. ఎందుకంటే వేలలో బయట ఖర్చు పెట్టి హాస్పిటల్ ఇంత పెట్టేదానికంటే పూర్ పీపుల్ లకు కొంచెం కొంచెం బెటర్ దెన్ గా, చాలా బెటర్ దెన్ అని చెప్పేసి నా ఆలోచన. 100% సార్. 100% మన సిఎండి సార్ కాన్సెప్ట్ అదే, మన వెంకటరాజ్ సార్ కాన్సెప్ట్ అదే. మనందరం కూడా అదే వర్క్ లో ఉన్నాం సార్. ప్రతి ఒక్కరికి ఆరోగ్యం ఇస్తూ, అందరికి హెల్ప్ చేస్తూ, ఇక్కడ ఆశీర్వాదం తీసుకుంటూ డబ్బు కూడా సంపాదిస్తున్నాం. సో మంచి రిజల్ట్ సార్. మీరు నమ్మకంతో తీసుకున్నందుకే సార్ ఈ రిజల్ట్ వచ్చింది మీకు. అదే మీరు నమ్మకపోతే అవును సార్. అక్కడ రిజల్ట్ ఈ మొత్తం నాది వంకరైంది సార్. ఇంతకుముందు మాట సరిగా వచ్చేది కాదు. ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పటి నుంచి కొంచెము నాకు ఇంతకుముందు లంచ్ ఏం తిన్నా కానీ కొంచెం లోపల చర్మం అనేది పన్ను కింద వచ్చేసి ఇదైపోయేది. ఇప్పుడు అటువంటి ఇబ్బంది అనేది ఎటువంటి ప్రాబ్లం అనేది లేదు నాకు. అంటే ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పుడు ఈవెన్ ఒక 20 days లో నాకు సార్. ఎన్ని రోజుల నుంచి ఉండే మీకు ఆ ప్రాబ్లం?
ఎన్ని సంవత్సరాల నుంచి ఉందా? ఇది ప్రాబ్లం దగ్గర 1 ఇయర్ సార్. 1 ఇయర్ నుంచి ఉంది మీ 1 ఇయర్ నుంచి ప్రాబ్లం. ఉండే ఈ ప్రాబ్లం అనేది. ఓకే, మెడిసిన్ దగ్గర తీసుకున్నారు? 1 ఇయర్ నుంచి ఉండే ఈ ప్రాబ్లం. మెడిసిన్ తీసుకున్నారు, మెడిసిన్ తీసుకున్నాను, వాడుతున్నారు? కానీ కొంతవరకు రికవర్ అయింది. ఓకే. కొంతవరకు రికవరీ అయింది. ఆ తర్వాత అది కొంచెం బాడీలో హీట్ ఉండడం వల్ల మెడిసిన్స్ బంద్ చేసేసాను. ఓకే. మెడిసిన్స్ వాడాలి. ఆ తర్వాత మా ఫ్రెండ్ పృథ్వీ ఈ ప్రోడక్ట్ తీసుకో బాగుంటుందిరా అని చెప్పేసి మా ఫ్రెండ్ అంటే, ఇక ఆయన చెప్పినా కానీ నేను నమ్మలేదు. దగ్గర 2-3 months దాకా నమ్మలేదు సార్ నేను. రీసెంట్గా ఒక 20 days 20 days తీసుకొని ప్రోడక్ట్ యూజ్ చేస్తున్నాను. అప్పటి నుంచి కొంచెం నాకు వాడి 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 చూడు, నచ్చకపోతే నా ప్రోడక్ట్ నాకు ఇచ్చేసారని చెప్పేసి ఒక విషయం అన్నారు. సరే అని చెప్పేసి చూద్దాం, సరే నచ్చినా నచ్చపోయినా మళ్ళీ ఆయనకి ఇదేం చేయాలని చెప్పేసి నేను వాడి చూశాను. 100కి నాకు కొంచెం 80 నుంచి 90% బెటర్ దెన్ అనిపించింది ఒక 20 days లోనే. ఓకే, గ్రేట్ సార్, గ్రేట్ సార్. మంచి రిజల్ట్ సార్ మీకు. 20 days తో రావడం అంటే, మీకు 1 year నుంచి ఉన్న ప్రాబ్లమ్ ని ఒక 20 days తోనే ఇక్కడ రిమూవ్ చేసిందంటే దమ్మున్న ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు మనం. సో మీ మేడంకి ఏం ప్రాబ్లం సార్? మా మిస్సెస్ కి కొంచెం నిద్ర వచ్చేది కాదు సార్. గ్యాస్ లో ప్రాబ్లం ఉండేది, ఓకే. గ్యాస్ ప్రాబ్లం ఉండేది. దాంతో ఎన్ని పాటు సంవత్సరాల ఆమెకు నుంచి? దగ్గర దగ్గరగా 3 years నుంచి సార్. 3 years నుంచి మెడిసిన్ వాడారు ఎప్పుడన్నా? ఆ మెడిసిన్స్ యూజ్ చేస్తాం, అయినా కానీ నిద్ర వచ్చేది కాదు. ఏమైనా మత్తు టాబ్లెట్ తీసుకుంటేనే నిద్ర వచ్చేది. ఇప్పుడు వాళ్ళు హెవీ డోస్ అవుతుందని చెప్పేసి మెడిసిన్స్ కూడా ఇవ్వట్లేదు. దానివల్ల కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి నిద్ర మాత్రం కూడా ఇవ్వట్లేదు. ఎస్ సార్. ఆ విధంగా మేడంకి ఎఫెక్ట్ ఒక 20% తగ్గిందంటారా, 50% తగ్గిందా? ఓకే సార్, 20 నుంచి 30% బెటర్ సార్. ఓకే, 20 days లో 20 నుంచి 30% బెటర్ ఈ 20 days లోనే. 20 days లో. సూపర్ సార్, 20 days సూపర్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్, మంచి రిజల్ట్. సో మీరు అన్నట్టు కూడా సార్, ప్రతి ఒక్కరికి మీరు కూడా ఇవ్వండి. సో మీరు కూడా హెల్ప్ చేయండి, ప్రతి ఒక్కరికి కూడా, అందరికి ఆరోగ్యం ఇవ్వండి. 100% ప్రయత్నిస్తాను సార్ కంపల్సరీగా. చెప్పడం అయితే ఆల్ ది బెస్ట్ సార్. ఎస్ సార్, ఎస్. నేను చెప్పేదే చెప్తాను సార్ కంపల్సరీగా. ఇక వాళ్ళు ఎస్ సార్. హలో సార్, చెప్పండి సార్, చెప్పండి. ఈ బయోటోరం అనేది మేము తీసుకున్నాం సార్. Yes. ఒక నెల అవుతుంది తీసుకొని. మా అబ్బాయికి చిన్నప్పటి ఆస్తమా ఉండే సార్. ఓకే. ఒక 1 week లోనే మొత్తం క్యూర్ అయిపోయింది సార్. ఇప్పుడు 1 week లోనే? ఓకే. వాటర్ ప్యాడ్ కానీ మంచం మీద బెడ్ వేసి పండుకు పెడుతున్నాం ఇద్దరిని. ఓకే. చాలా చాలా అంటే చాలా ఉన్నది ఆయాసం, చాలా ఊపిరి మాట్లాడడం కూడా చేత కాలేదు అతను. ఎన్ని సంవత్సరాల నుంచి సార్ ఇది? అంటే పుట్టుక నుంచి వచ్చింది సార్, చిన్నప్పటి నుంచి వచ్చింది. ఓకే. పుట్టినప్పుడే నిమ్మోనియో ఏదో ఉందని అన్నారు. అప్పుడు మధ్యలో తగ్గిపోయింది. మళ్ళీ ఈ చలికాలం వచ్చిందంటే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. స్టార్ట్ అవుతుంది కొంచెం. అట్లాంటి ప్రాబ్లం అనేది లేకుండా వెళ్ళిపోయింది సార్ నాకు ఇప్పుడు మా అబ్బాయి. గ్రేట్ సార్, గ్రేట్, గ్రేట్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ టెస్ట్ మనీ. చాలా మాట్లాడతారా బాగుంది బాబు ఒకసారి? మాట్లాడాలి. ఆయననా? హాయ్, అవునా? ఏం పేరు? కుమారస్వామి. కుమారస్వామి. ఎలా ఉన్నావు? బాగున్నావా? బాగున్నా. ఎలా ఉంది ఇప్పుడు? మీకు తగ్గిందా? తగ్గింది. సూపర్, సూపర్. వాడండి, కంటిన్యూ వాడమాటలనే. వాటర్ తాగు, బెల్ట్ పెట్టుకో, చెయ్యికి ఇలా బెల్ట్ పెట్టుకోవాలి. వాటర్ తాగు మంచిగా. ఓకే, మంచిగా ఆడుకోవాలి, యాక్టివ్గా ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్. మంచి రిజల్ట్ సార్, మంచి టెస్ట్ మరి సార్. ఇది నాకు పురుషోత్తం సారు ఇప్పించండి సార్ నాకు ఇది. ఓకే. అందుకు తీసుకున్నాం, బాగానే ఉంది. ఎస్. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు సార్ బాబు? 9 years సార్. 9 సంవత్సరాలు. ఇప్పుడు 9 సంవత్సరాలు అంటే మీరు 9 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు. సో ప్లస్ మెడిసిన్ కూడా వాడరు, చాలా రకాల హాస్పిటల్ చూపించారు అనుకుంటాను. కనీసం పోయినప్పుడల్లా ఒక 4,000 నుంచి 5,000 వరకు అయ్యింది సార్. ఇప్పటి వరకు ఎంత ఖర్చు అయింది సార్? ఇంకా చూడండి సార్, 4 నెలలు అంటే ఇప్పుడు ఈ చలికాలం వరకు కనీసం ఒక 20,000 అయ్యేది. ఓకే, ప్రతి సంవత్సరం? ప్రతి సంవత్సరం. ఓకే. ఇప్పుడు ఈ బెటర్ ప్రోడక్ట్ వాడి ఎంత తీసుకున్నారు మీరు ప్రోడక్ట్? 10,700 సార్. 10,700 తీసుకున్నారు. ఎన్ని రోజులు అవుతుంది? ఒక్క నెల అవుతుందేమో సార్, అంతే కదా? నెల అవుతుంది, 30 రోజులు అవుతుంది. సో మంచి రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్ సార్. వాటర్ తాగుతున్నాడు, ప్యాడ్ పెట్టుకుంటాడు,
ఇక బెడ్ మీద ఆల్రెడీ మంచం మీద బెడ్ మీద వాళ్ళే పండుకుంటారు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మీ నమ్మకమే ఈరోజు గెలిపించింది మీకు. సో మీకు సార్ చెప్పినట్టు మీరు నమ్మి తీసుకోవడం వల్ల ఈరోజు మీ బాబుని సేవ్ చేసుకున్నారు. సో ఒక మెడిసిన్ సార్, ఒక టాబ్లెట్ అనేది చాలా డేంజర్, మనకు తెలిసిందే. ఒక టాబ్లెట్ తీసుకుంటే మనకు సైడ్ ఎఫెక్ట్ అని తెలుసు మనకి, కానీ ఏం చేస్తాం మనం, ఇంకా తప్పదు అన్నట్టు మనము దానికి బానిస అయిపోయినాం, టాబ్లెట్స్ కి, ఇంజెక్షన్స్ కి, ప్లస్ సిరప్స్ కి కానీ. సో అవన్నీ కూడా మీరు చాలా మటుకు ఖర్చు పెట్టుకున్నారు. సో నమ్మకంతో తీసుకున్నారు సార్, మంచి రిజల్ట్ వచ్చింది. సో మీ ద్వారా మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, మీ చుట్టాలకి, మీ ఫ్రెండ్స్ కి, మీ ద్వారా అందరికీ కూడా మీ సపోర్ట్ గా అందరికీ ఈ బెటర్ ప్రోడక్ట్ అందించండి సార్. సో అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సో ఇప్పించిన సార్ థ్యాంక్ యూ సార్. నేను ఒక మా ఫ్రెండ్కి ఇప్పించిన, ఇంకొకరికి 4-5 మందికి ఇప్పించిన సార్ నేను కూడా. ఓకే, మీ బాబు కూడా ఒక చిన్న వీడియో థైరాయిడ్ తీసుకోండి. Yes, sir. థైరాయిడ్ ఉంది మా ఫ్రెండ్ కు, ఓకే అతను కూడా ఇప్పించిన, ఆయన కూడా యాక్టివ్ ఉందని చెప్పిండు. ఓకే త్వరలోనే ఆ వీడియో కూడా పెడతాం సార్ మేము. సార్, మీ బాబుది కూడా ఒక వీడియో తీసుకోండి సార్, చిన్నగా మీరు కూడా మాట్లాడండి. బాబుని పక్కన కూర్చోబెట్టుకొని ఒక వీడియో తీయండి, ఒక 1-2 minutes ని. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది సార్. ఓకే, ఎట్లా తీయాలి సార్, మాకు దీనిలో తెలియదు. మీ సార్ ఉండి, మీకు ఇచ్చిన సార్ ఉండు కదా, పురుషోత్తం సార్ అని, ఆ, సార్కి ఒకసారి పిలిపించి మీరు వీడియో తీసుకోండి, ఈజీ ఉంటుంది. ఓకే 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 సార్. బాబుతో కూడా మాట్లాడించండి. ఓకే, ఓకే సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. బాయ్. ఎట్లా అంకుల్ బాయ్ చెప్పు. ఎస్ వీడియోస్ చూసారు కదా, ఇప్పటికే 6 మెంబర్స్ మాట్లాడారు. మన ఈ బెటర్ ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎలా ఉన్నాయి రిజల్ట్స్ చూస్తున్నారు కదా. సో బీపీ ఒకరికి తగ్గింది, సో ప్లస్ అస్తామా, నర్వస్ సిస్టమ్, పెరాలసిస్ లాగా జరగడం రాజు సార్ మన సో ఇలాంటి టెస్ట్ మనీస్ ఉన్నాయి సార్. మన ఇంకా చాలా మంది ఉన్నారు, 12 మెంబర్స్ ఉన్నారు, 213 మంది ఉన్నారు సార్ వీడియోస్. సో మీకు టెస్ట్ మనీస్ ఏ విధంగా ఉన్నాయో సార్, మీరు వాడిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా చెప్పడానికి అవకాశం ఉంది. లైవ్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే సాటర్డే స్పెషల్ డే ఉంటుంది మనకి టెస్ట్ మనీస్ అని. సో ఈ టెస్ట్ మనీస్ అనేది హరిబాబు కొత్తపేట సార్. సార్, మనీ good evening సార్ సార్. సార్ Yes, సార్ sir. నేను ఈ ప్రొడక్ట్ వాడబట్టి దాదాపు 2 సంవత్సరాలకు పైన అవుతుంది సార్. Yes, sir. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ప్రొడక్ట్ అనేది నాకు గ్యాస్ ట్రబుల్ కోసం తీసుకున్నా సార్. గ్యాస్ ట్రబుల్ ఏ మాదిరి అంటే నేను తినే ప్రతి అన్నం ముద్దకు నీళ్ళు అనేది తాగాల్సి వస్తుంది సార్. ఒకవేళ నీళ్ళు తాగలేదంటే ఇట్లా మొత్తం చెస్ట్ దగ్గర పట్టేసినట్టు అవుతుంది సార్. దానికోసం బాగా ఇబ్బంది పడేవాడిని. ఒక 10-15 days మెడిసిన్ కూడా వాడినా సార్, కానీ నాకు ఎలాంటి రిలీఫ్ అనిపించలేదు. సరే చూద్దాము, కర్నూలుకి వెళ్దాం అనే టైంలో నాకు ఒక ఫ్రెండ్ అనేది పరిచయం చేయడం జరిగింది సార్. అతని మీద నమ్మకంతో నేను తీసుకున్నాను సార్. తీసుకున్న తర్వాత నాకు ఒక 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్న గ్యాస్ ట్రబుల్ అనేది 30 days లోపు మంచి రిలీఫ్ వచ్చింది సార్. ఇంకోటి ఏంటంటే సార్, నాకున్న గ్యాస్ ట్రబుల్ ఒకటి పెద్ద ప్రాబ్లము. దాంతో పాటు ఏంటంటే కొద్దిగా మడమల దగ్గర పగిలి రక్తం రావడము, ప్లస్ ఇంకోటి కొద్దిగా స్కిన్ ఎలర్జీ ఉండడము, ఇంకోటి ఒక 30 days లో 20 days నోరు అనేది పగిలి ఉంటుంది సార్. Okay. ఇవన్నిటికీ నేను మెడిసిన్ ఏది వాడలేదు సార్. కాకపోతే ముఖ్యంగా గ్యాస్ ట్రబుల్ నా పెద్ద ప్రాబ్లం కాబట్టి గ్యాస్ ట్రబుల్ కోసం వాడిన. విత్ ఇన్ 30 days లో గ్యాస్ ట్రబుల్ తగ్గింది సార్. వాటికంటే ముందు మిగతా నాకున్న 4-5 ప్రాబ్లం తగ్గినాయి సార్. నాకు ఇట్లా ఈ మాదిరిగా తగ్గడంతో నా ప్రొడక్ట్ చాలా బాగుంది కదా. ఈ ప్రొడక్ట్, ఇంత మంచి ప్రొడక్ట్ మన ఒక్కరి దగ్గర ఆగిపోకూడదు, ఎంతో మందికి దీని ద్వారా హెల్త్ ఇవ్వాలనే ఆలోచనతో టీం వర్క్ చేసుకుంటూ వచ్చిన సార్. ఫీల్డ్ వర్క్ చేయడంతో పాటుగా నాకు మంచి మంచి రిజల్ట్స్ రావడంతో నా లీడర్స్ చేసుకుంటూ ఇప్పటి వరకు ఒక 30 members లీడర్ ద్వారా నా టీం అనేది చేస్తుంది సార్. ఇప్పటి వరకు దాదాపు నా టీంతో కలిపి టోటల్ ఒక 550 familiesకి ఇచ్చిన సార్. నేను ప్రొడక్ట్ ఇచ్చినంటే 100% రిజల్ట్ వస్తుంది సార్. అట్లా మంచిగా అనిపించడంతో నాకు ఒక సాటిస్ఫాక్షన్ ఏంటంటే, అరే నేను ఇంతవరకు ఎలాంటి మెడిసిన్ అనేది చేయలేదు, ఎలాంటి స్టడీ చేయలేదు మెడిసిన్ సంబంధించి. అయినా కూడా దాదాపు కొన్ని 100 కుటుంబాలకు హెల్త్ ఇచ్చిన కాబట్టి నాకు చాలా సంతోషంగా ఉంది సార్. ఒకటి ఏంటంటే సార్, నాకు ఇన్ని రోజుల నుంచి నేను ట్రెడిషనల్ బిజినెస్ లో ఉన్నా, ఎంత సంపాదించినా నా ఫ్యామిలీ కార్డుకి ఉపయోగపడేది, నాకు ఏదో కొద్దిగా ఉంటుండేది. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులు ఏంటంటే దీని ద్వారా ఇన్కమ్ తో పాటుగా కొన్ని 100 మంది బ్లెస్సింగ్స్ అనేది నాకు వస్తుంది సార్. ఇంకోటి నాకు ఇన్కమ్ తో పాటు బ్లెస్సింగ్స్ రావడంతో పాటుగా
నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇంకోటి సార్, నా టీంలో దాదాపు ఒక 20 మెంబర్స్ వరకు ఇన్కమ్ తీసుకుంటున్నారు కదా సార్. మరి ఇంతమందికి నేను ఇన్కమ్ ఇప్పించాలంటే నేను ఒక పెద్ద బిజినెస్ పెట్టాలి, లేదా ఒక ఇండస్ట్రీ అనే పెట్టాలి. కానీ అలాంటిది ఏది చేయకున్నా కూడా ఒక 20 మెంబర్స్ కు నాతో పాటుగా ఇన్కమ్ తీసుకునే అవకాశం అనేది దొరికినాను సార్. చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకోటి, ఈ మధ్య ఒక 2 మంత్స్ బ్యాక్ ఒక సార్కి ఇచ్చినాం సార్ ప్రొడక్ట్. దాదాపు 70 ఇయర్స్ వరకు ఉంటుంది సార్. సార్కి వచ్చేసి బ్యాక్ పెయిన్ ఉంది, ప్లస్ షుగర్, ఇన్సులిన్ యూజ్ చేస్తుండే. సార్కు ఇచ్చిన ఒక 3 days లోపలనే కొద్దిగా నాకు 30% వరకు మంచి రిలీఫ్ ఉంది. ప్రొడక్ట్ బాగుంది. మా రిలేషన్స్కు నేను రెఫర్ చేస్తానని చెప్పేసి సార్ ఇప్పటి వరకు దాదాపు ఒక 20 మెంబర్స్కు రెఫర్ చేసింది సార్. ఒక 5 to 6 మెంబర్స్ వరకు ఆన్ ది స్పాట్లో తీసుకున్నారు సార్. మాకు ఒకటి ఏంటంటే సార్, ఇంత మందికి డెమోలు చేసినాం సార్. అందరిలో కంటే సార్ మాకు ప్రత్యేకం సార్. ఎందుకంటే సారు చెప్పిన ఒకటే అదే ఫస్ట్ అటెంప్ట్ లోనే కిట్ అనేది హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరుగుతుంది సార్. అంటే మాకు ఓకే సార్, ఇంత మంచి పర్సన్ మాకు దొరికినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. ఇంకొకటి, సార్కు ఊహించని రిజల్ట్స్ కూడా కొన్ని వచ్చినాయి సార్. ఇంత మంచి ప్రోడక్ట్ మాకు పరిచయం చేసిన మా హరికృష్ణ సార్ కానీ, మాకు ఇంత సపోర్ట్గా చేస్తున్న మణి సార్ కానీ చాలా 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 థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ కూడా చెప్పాలంటే సార్, మీరు నమ్మకం పెట్టి మీరు ఈ బటన్ ప్రోడక్ట్ తీసుకున్నారు. సో మీ గ్యాస్ ట్రబుల్ ఇక్కడ తగ్గింది. ఆ గ్యాస్ ట్రబుల్కి ఎన్నో రకాలుగా మనం వాడుతూ ఉంటాం, మెడిసిన్ కావచ్చు, ఈనో అంటాము. సో ఎన్నో రకాలుగా వాడినా కూడా అది కూడా సైడ్ ఎఫెక్టే మనకి. సో అలాంటిది మనకు 30 days లోనే మీకు ఈ రిజల్ట్ రావడం వల్ల చాలా మంచి అనిపించింది సార్, చాలా సంతోషం. సో మీరు అది కాకుండా మీ దగ్గర ఇంకోటి నాకు మంచి అనిపించింది అంటే, మీరు కాకుండా ఇంకా ప్రజలకు ఇవ్వాలి, ఇంకా అందరికి ఇస్తే బాగుంటుంది అని అన్నారు కదా. సో అది సూపర్ సార్, అది కంపల్సరీ మీరు చేస్తున్నారు. సో టీమ్ కూడా పెరిగింది. సో డైరెక్ట్ సెల్లింగ్ కూడా వచ్చేసారు మీరు. సో ప్యాసివ్ ఇన్కమ్ కూడా వచ్చేస్తుంది మీకు. సో సార్ కూడా మీరు చెప్పినట్టు 20 సేల్స్ అంటే చెప్పడంగానే తీసుకుంటున్నారంటే ఒక ఫేస్ వాల్యూ సార్, ఫేస్ వాల్యూ ఉంటుంది సార్ది కూడా. సో మంచి రిజల్ట్ సార్. సార్ నుంచి షుగర్ కూడా మంచి రిజల్ట్ వచ్చింది. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ మంచి టెస్ట్ మరి చెప్పారు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదే విధంగా అందరికి ఇవ్వండి సార్. ఇంకా పెద్దగా ఇవ్వండి అందరికి కూడా. ప్రజలకి వేల నుంచి లక్షల మంది వరకు మనం ఇవ్వాలి. సో ఒక్కరి నుంచి కాదు, మొత్తం టీం వర్క్ తో అవుతుంది అని తెలుసు మనకి. సో ఆ టీం వర్కే మన వెంకటరావు సార్ స్టార్ట్ చేసింది ఇక్కడ మనకి తెలంగాణలో. సో అందరం కూడా టీం వర్క్ చేద్దాం సార్. మంచి అందరికి ఆరోగ్యం ఇస్తాం సార్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. రెడ్డి సార్, ప్లీజ్ వెల్కమ్ సార్. మీకు అన్మ్యూట్ ఇచ్చాను. జేవో సార్. జేవో సార్. నా వాయిస్ క్లియర్ ఉందా సార్? సార్ వాయిస్ క్లియర్ ఉంది సార్. వీడియో కూడా ఆన్ చేసుకుంటే ఇంకా క్లియర్ ఉంటుంది. ఆన్ చేశాను సార్. ఎస్ సార్, ఇప్పుడు క్లియర్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అయితే నేను నా పర్సనల్ టెస్టిమోనియల్ మా ఇంట్లో వాళ్ళది ఈరోజు ఫస్ట్ చెప్పబోతున్నాను సార్. అయితే మా ఫాదర్ది ఒక 1 year క్రితం నేను ఈ బిజినెస్లోకి వచ్చిన స్టార్టింగ్లోనే మా పేరెంట్స్ బాగుండాలనే ఉద్దేశంతో నేను ఈ కిట్ ఇద్దామని ప్రయత్నం చేస్తే, అతను నాకేం ప్రాబ్లం లేదు కదరా, నాకెందుకు ఇది, నాకు వద్దు అని అన్నాడు సార్. అయితే మరీ ఎక్కువ ఫోర్స్ చేస్తే మేము 3 బ్రదర్స్మే. మా బ్రదర్స్ ఏమనుకుంటారు, ఈయన బిజినెస్ గురించి ఆయన కంటగట్టాడు కావాలని చెప్పేసి అంటారని నేను కొంచెం ఫీల్ అయ్యి ఇవ్వలేదు. అయితే ఈ మధ్య కాలంలో జస్ట్ ఒక 2 months క్రితం అతనికి ఒక స్ట్రోక్ లాగా వచ్చింది, దాంతో పెరాలసిస్ లాగా వచ్చింది. వచ్చిన తర్వాత హాస్పిటల్ అడ్మిట్ చేస్తే శంషాబాద్లో దగ్గర ఒక 7 lakhs అయినాయి. హైటెక్ సిటీ దగ్గర మార్చాం, అక్కడ ఒక 2 lakhs అయినాయి. టోటల్గా ఇప్పటి వరకు ఒక 12 lakhs అయినాయి సార్. అయితే నాకు నా టీంలో ఒక ఓల్డ్ పర్సన్ వచ్చాడు సార్. ఆయనకు 65 years ఏజ్. ఏంటి సార్ మీరు కలుస్తలేరు, ఎక్కడ పోతున్నారు ఏంటంటే, మా ఫాదర్కి ఇట్లా అయింది సార్, నేను అక్కడ ఉంటున్నాను డే బై డే అని అంటే, ఏమైందంటే ఇలా చెప్తే ఆయన ఏమన్నాడంటే, మీ ఫాదర్కి మీరు బెడ్ ఇవ్వలేదా సార్ అంటే, ఇట్లా స్టోరీ చెప్పాను. చెప్తే, నేను డాక్టర్ దగ్గర మాట్లాడతాను, మీ తమ్ములతో మాట్లాడతాను, కానీ మీరు మీ ఫాదర్కి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బెడ్ ఇవ్వాలి సార్, నన్ను రమ్మంటారా మీరు ఇస్తారా, నన్ను రమ్మంటారా ఇస్తారా అని నా వెంటాల బాగా పడ్డాడు సార్, ఫోర్స్ చేశాడు. అనుకోకుండా లక్కీలో మా రిలేషన్ ఒక ఆయన రావడం మూలంగా నేను పేపర్ పర్సన్కి ఇవ్వడం మూలంగా ఇలా అన్ని రిజల్ట్ వస్తున్నాయి, ఇది ఇస్తే తొందరగా బ్లడ్ సర్క్యులేషన్ అయితే బాగుంటుంది అని అంటే, మరి ఎందుకు ఇవ్వలేదంటే మా బ్రదర్స్ ఒప్పుకోలేదంటే, ఇంత మంచి ప్రోడక్ట్ తెలిసిన తర్వాత నువ్వు ఎందుకు ఇవ్వలేదు బై ఫోర్స్ నన్ను ఇవ్వాలి కదా అంటే, అప్పుడు
కొంచెం డేర్ చేసిన సార్. డేర్ చేసినాక మీరు నమ్ముతారో నమ్మరు సార్, 2 months బెడ్ పైన ఉన్నాడు, మాట లేదు ఏం లేదు. ఇప్పుడు నేను ఈ బెడ్ ఇచ్చిన ఒక 4-5 డేస్కి మంచిగా క్లియర్గా మాట రావడం జరిగింది. దాంతోపాటు కొంచెం ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఒక 2-3 డేస్ నుంచి కొంచెం నోటి ద్వారా అంతా మొత్తం ఫీడింగ్ మొత్తం పైప్ ద్వారానే సార్. ఇప్పుడు ఈ 2-3 డేస్ నుంచి కొంచెం నోటి నుంచి అన్నం కూడా తినడం జరుగుతుంది మెల్లమెల్లగా. సో రియల్గా చెప్పాలంటే సార్, నేను అనుకుంటున్నాను నా వరకు, ఎందుకంటే నేను ఎంతో మందికి ఇచ్చాను కనుక నేను అనుకోవడం ఏంటంటే, మా బ్రదర్స్ నమ్మిన నమ్మకపోయినా నేనేమనుకుంటున్నానంటే, నేను ఈ బెడ్ ఇవ్వడం మూలంగానే మా ఫాదర్ మాట్లాడాడు, ఈ బెడ్ ఇవ్వడం మూలంగానే ఇంటికి కూడా ఒక 2 days అయింది డిశ్చార్జ్ అయ్యి తీసుకొచ్చాం సార్ మేము. అంటే 12 లక్షలు పెట్టినా ఏ డాక్టర్ హామీ లేదు, మన 10,700 రూపాయల కిట్టు ఇంత మంచిగా పనిచేసిందంటే రియల్గా చెప్పాలా సార్, హార్ట్ఫుల్గా ఇవాళ మా ఫాదర్ని బతికిచ్చిందంటే సాగర్ జోషి గారు, అదేవిధంగా మన వెంకటరావు సార్ గారు, అదేవిధంగా నాకు బిజినెస్లో తీసుకొచ్చిన నర్సిరెడ్డి గారు, అదేవిధంగా సో మా మెంటర్ అని చెప్పుకోవచ్చు మనీష్ సార్ గారు, వీళ్ళందరికీ నేను కృతజ్ఞతగా చెప్పుకుంటున్నాను సార్. అయితే వాస్తవంగా చెప్పాలంటే సార్, ఈ ప్రోడక్ట్ను చాలా మంది కొంచెం నెగ్లెక్ట్ చేస్తూ ఉన్నారు. ఇదేం పని చేస్తుంది, ఇంత పెద్ద హాస్పిటల్ ఉంది, ఇంత డాక్టర్లు సార్. సో అందుకని ఈ ప్రోడక్ట్కు అందరూ ధైర్యం, అంటే కొంచెం ఇప్పుడు ప్రతి ఒక్కరు మనకు టెస్ట్ చెప్తున్నారు, బై గానే తీసుకుంటారు ప్రతి ఒక్కరు. అంటే నేను 2 months నుంచి వెయిట్ చేయడం జరిగింది సార్. నాకు అన్ని తెలిసి కూడా 2 months వెయిట్ చేశానంటే కేవలం మా బ్రదర్స్ ఇద్దరు అపార్థం చేసుకుంటారన్న ఉద్దేశంతో తప్ప, ఈ ప్రోడక్ట్ నాకు పనిచేస్తుందని డే 1 నుంచి తెలుసు. బట్ కాకపోతే మా బ్రదర్స్ మూలంగా నేను ఇవ్వలేకపోయాను. లాస్ట్కు ధైర్యం చేశాను, వేరే వాళ్ళు ఫోర్స్ చేశారు. నా టీం వాళ్ళు ఒక ఆయన ఓల్డ్ పర్సన్, ఆయన ఫోర్స్ చేయడం మూలంగా నేను కూడా ధైర్యం చేసి ఇచ్చాను సార్. ఇప్పుడు హెల్దీగా ఉన్నాడు, ఒక 4-5 డేస్లో మాట్లాడాడు. తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇంటికి కూడా డిశ్చార్జ్ చేయడం జరిగింది సార్. 12 లక్షలు అయిపోయిన తర్వాత ఇప్పుడు జ్ఞానోదయం అయింది మా తమ్ములకు కూడా. సో నిజంగా సార్, ఈ ప్రోడక్ట్ అనేది మహాద్భుతం సార్. సాగర్ జోషి సంజీవి లాంటిది. సాగర్ జోషి గారు మనకు ఒక దేవుడు సార్, కనిపించే దేవుడు, కనిపించే దేవుడు సార్. దేవుడు ఎక్కడ ఉండలేడు కాదు, మన సాగర్ సార్ రూపంలో ఉన్నాడని అయితే నేను నమ్ముతున్నాను సార్. సో ఆ విధంగా నా టీంలో చాలా వరకు ఇచ్చాను సార్. నేను నా ఓన్గానే దగ్గర 70 మెంబర్స్కి ఇచ్చాను సార్. 70 మెంబర్స్లో నా అదృష్టం ఏంటంటే 1 or 2 మెంబర్స్ తప్ప మిగతా వాళ్ళు మాత్రం ఎవరు ఇది నెగటివ్ చెప్పలేదు సార్. కాకపోతే 2-3 months లేట్ కావచ్చు, బట్ లాస్ట్ అయితే ఎండ్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే అందరికీ రిజల్ట్ మాత్రం వచ్చింది సార్. సో ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి సార్. అప్పుడప్పుడు మనం అంటే జూమ్లో మాట్లాడదామంటే కొంచెం టైం కుదరకపోవచ్చు, మన ఫీల్డ్లో ఉండడం అలా. అయితే ఇవాళ మా ఫాదర్ది వచ్చింది కనుక నా హార్ట్ఫుల్గా చెప్పగలిగాను సార్. ఎందుకంటే ఎవరికి వచ్చిందంటే నమ్మరు కదా సార్, ఓన్లీ మా ఫాదర్కి వచ్చిందంటే నమ్ముతారని చెప్పేసి ఈ రోజు చెప్పడం జరిగింది సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. బ్యాక్ టు ద సార్ వండర్ఫుల్ టెస్టిమనీ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే సార్, మనం ప్రొడక్ట్ అనేది సంజీవని అని చెప్తున్నాము, ఆ సంజీవని చెప్పడమే కాదు, సో మనం ఇక్కడ వాడిన తర్వాత చూపిస్తున్నాం కూడా అంత మంచి రిజల్ట్స్ కూడా. సో తప్పనుకోవద్దు సార్, డాక్టర్స్ కూడా మంచిగానే చేస్తారు, కానీ ఏంటంటే మనకు అది అలవాటు అయిపోయింది, చిన్నప్పటి నుంచి కూడా ఆ మెడిసిన్ అనేది అలవాటు అయిపోయింది. సో మన ప్రోడక్ట్ ఎవరైతే నమ్మి వాడతారో వాళ్ళు 100% రిజల్ట్ తీసుకుంటారు. కొంతమందికి నెల రావచ్చు, కొంతమందికి 3 నెలలు రావచ్చు, కొంతమందికి సంవత్సరానికి రావచ్చు, కానీ 100% 24/7 వాడిన వాళ్ళకైతే ఖచ్చితంగా రిజల్ట్ ఉంది సార్. సో థ్యాంక్ యూ సార్, వండర్ఫుల్ రిజల్ట్ సార్. మీ ఫాదర్ కి ఇంకా బాగా అవుతుంది సార్, నో ప్రాబ్లం. ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు. సో మీరు కూడా పీస్ఫుల్గా ఉండండి. సో మంచిగా వాడిపియండి. ఫాదర్ కి వాటర్ తాగించండి మంచిగా, మన మ్యాగ్నెటిక్ వాటర్. సో మంచిగా చూసుకోండి సార్. ఆల్ ది బెస్ట్. ఏం కాదు సార్, పర్లేదు, అంతా మంచిగా అవుతుంది. మంచి వాళ్ళకి ఎప్పుడు కూడా మంచిగా జరుగుతుంది సార్. అయితే మనకు ఫిజియోథెరపీ కూడా పెట్టుకున్నాను సార్ సపరేట్ గా. ఫిజియోథెరపీ అడిగాను, సార్ మీరు చేయడం మూలంగా మా ఫాదర్ కి ఏం మేలు జరుగుతుంది సార్ అంటే, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతున్నాడు అంటే. సార్ బ్లడ్ చేశాను, ఓన్లీ బ్లడ్ సర్క్యులేషన్ అండ్ ఆక్సిజన్ రెండే ఇంప్రూవ్ చేస్తారు సార్ అని చూపిస్తే ఆయన వండర్ అయిపోయాడు సార్. ఇప్పుడు ఆ పర్సన్ కూడా ఫిజియోథెరపీ పర్సన్ కూడా ఇప్పుడు మన బిజినెస్ రాబోతున్నాడు. ఎస్ సార్, 100% సార్. ఎందుకంటే వాళ్ళకి నాలెడ్జ్ ఉంటుంది సార్, వాళ్ళకి తెలుసు ఒక ఫిజియోథెరపీ ఏ విధంగా పనిచేస్తుంది, వరకే పనిచేస్తుందని వాళ్ళకి ఐడియా ఉంటుంది. కానీ ఏంటంటే వాళ్ళకు కూడా అంటే ఓపెన్ గా చెప్పలేకపోతారు వాళ్ళు కూడా, ఎందుకంటే వాళ్ళు కూడా ఒక డబ్బు గురించి వాళ్ళు కూడా కష్టపడింది, ఒక హెల్పింగ్ చేస్తారు, కానీ డబ్బు గురించి వాళ్ళు కూడా లాస్ట్కి వచ్చి డబ్బే కావాలి వాళ్ళకు కూడా. సో ఏది కూడా ఎటు చూసినా కూడా డబ్బే కావాలి ప్రతి ఒక్కరికి. మా అప్లైనర్ వచ్చేసి రాజు సార్. సార్ నాకు ఇంతకుముందు సార్ చెప్పండి. సార్ నాకు బ్యాక్ పెయిన్ ఉండే సార్. ఒక 2 years నుంచి నేను చాలా ఇబ్బంది పడినా సార్ బ్యాక్ పెయిన్ ద్వారా. ఇప్పుడు నాకు మన ప్రోడక్ట్ వాడిన తర్వాత జస్ట్ నాకు 10 daysలోనే బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది సార్. 2 years ఉన్న బ్యాక్ పెయిన్. సూపర్ సార్.
అదొకటి ఈ సార్. మా ఫ్రెండ్ వాళ్ళ ఆమె ఒక 5 years నుంచి కాలు కాలు గుంజుతున్నదంట సార్. ఆమెకు ప్రతిరోజు మా ఫ్రెండ్ జాండబాము కాలుకు పెడితే మాత్రం నిద్రపోకున్నాడంట వాళ్ళ మదరు. మనది వాటర్ ఎనర్జీకి ప్యాడ్ ఇచ్చాం సార్. జస్ట్ జస్ట్ 5 daysలోనే ఆమెకి ఎలాంటి నొప్పి లేదని చెప్తుంది సార్. జస్ట్ 5 days సార్. 5 years నుంచి ఉన్న ప్రాబ్లము 5 daysలో రిలీఫ్ అయిపోయిందంట. 5 daysలోనే, జస్ట్ 5 days. సూపర్ సూపర్ సార్, వండర్ఫుల్ ఆమె వండర్ఫుల్ టెస్ట్. ఈ 2 daysలో ఆమెది కూడా వీడియో కూడా పెడతాను సార్, గ్రూప్లో పెడతాను. ఎస్ సార్. చాలా అంటే చాలా సంతోషం అనిపించింది సార్ మాకు. ఆమె ఆ వీడియో ఆ చిన్న కూడా ఇట్లా చెప్పింది సార్. నేను దాని మెంబర్స్కి ఇచ్చాను సార్. ప్రతి ఒక్కరికి రిజల్ట్ సార్. ప్రతి ఒక్కరికి మణి సార్ ఎక్కడున్నా సరే గ్రూప్లో మేబీ ఉండొచ్చు. ఎక్కడున్నా సార్కు ఎన్ని ధన్యవాదాలు చెప్పినా సార్. చాలా 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 పేషియన్సీ అసలు చాలా వండర్ఫుల్ సార్. సార్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం నెట్వర్క్ లకు వచ్చి సారు మాట్లాడండి. సపోర్టింగ్ వల్లనే నేను యాక్చువల్గా 13లో డిగ్రీ అయిపోయింది సార్. సార్ నాది 2013లో డిగ్రీ సార్. సార్ కొంచెం నెట్వర్క్ లకు రండి సార్, మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. జాబ్ ఆపర్చునిటీ ఏది లేక ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల ట్రాక్టర్ నడుపుకుంటున్నా సార్. మణి సార్ ఏదైతే సపోర్ట్ ఇచ్చిండో సార్ వినపడుతుందా సార్? కొంచెం వాయిస్ బ్రేక్ అవుతుంది సార్, కొంచెం బయటికి రండి, నెట్వర్క్ లకు రండి, కొంచెం బ్రేక్ అవుతా ఉంది. ఓకేనా సార్? ఇప్పుడు ఓకేనా సార్? ఇప్పుడు చెప్పండి సార్. అయితే నేను ఒక 10-15 days నుంచి దీని మీద ఫుల్ఫిల్ అవుతుంది సార్. నేను దాదాపు ఒక 8 months అవుతుంది సార్ నేను ఐడియా తీసుకొని. 8 months నుంచి నేను తీసుకొని నేను సైలెంట్ గానే ఉన్నా సార్. ఒక 50 నుంచి దీంట్లో ఫుల్ఫిల్ గా తిరుగుతున్నా సార్. అది మణి సార్ సపోర్ట్ ద్వారానే ఫుల్ఫిల్ గా తిరుగుతున్నా. ఈరోజు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది సార్. అలాగే సాగర్ సార్కు ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే సార్. ఎందుకంటే నేను ఒక 2013లో డిగ్రీ చేసుకొని ట్రాక్టర్ నడుపుకుంటూ వ్యవసాయం పనులు చేసుకుంటూనే ఈరోజు నాకు ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చింది అనుకుంటున్నా సార్. నేను ధన్యవాదాలు చెప్పిన తక్కువే సార్. అదేవిధంగా మణి సార్ కూడా చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నా. సాగర్ జోషి సార్ కూడా ఎన్ని ధన్యవాదాలు చెప్పుకున్నా తక్కువే సార్. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ తిరుపతి సార్. మీకు మంచి రిజల్ట్ వచ్చింది. 2 years నుంచి ఉన్న బ్యాక్ పెయిన్ తగ్గిపోయింది. ప్లస్ అదేవిధంగా ఒక మేడంకి అమ్మవారికి ఇచ్చారు. ఒక 5 days లోనే మంచి రిజల్ట్ అనేది కూడా చెప్పడం జరిగింది. సూపర్ సార్, సూపర్. ఆ వీడియో కూడా మీకు పెడతాను. ఇంకా ఒక మైగ్రేన్ ఉండే సార్. మైగ్రేన్ ఆమె కూడా మైగ్రేన్ తగ్గిపోయింది. ఈ రోజు హ్యాపీగా ఉంది. వీలైతే ఈ 2 daysలో ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాను సార్ మీకు ఖచ్చితంగా. ఓకే సార్, ఓకే, తీసుకోండి సార్, వీడియో తీసుకోండి, అప్లోడ్ చేయండి, గ్రూప్ లో పెట్టండి, అందరికీ ఉపయోగపడుతుంది. సో థ్యాంక్ యూ సార్ తిరుపతి సార్, థ్యాంక్ యూ సో మచ్, అండ్ ఆల్ ది బెస్ట్. మంచి బిజినెస్ చేయండి, ప్లస్ అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సో దాంట్లో మీరు కూడా ఉండాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. సౌజన్య గారు ప్లీజ్ వెల్కమ్. అన్మిట్ ఇచ్చాను. జై హో సార్. జై హో సార్. సార్ నేను ప్రోడక్ట్ వచ్చేసి నాకు బ్యాక్ పెయిన్ ఉంటుంది సార్. నాకు L4 L5 ప్రాబ్లం ఉంటుంది సార్. నాకు L4 L5 ప్రాబ్లం అనేది దాదాపు 10 years బిఫోర్ నుంచి ఉండే సార్. నేను రెగ్యులర్గా వర్క్ చేసే దగ్గర సిట్టింగ్ వర్కే ఎక్కువ ఉంటుంది సార్. నేను చేసే జ్యువెలరీ షాప్లో చేస్తాను వర్క్. సిట్టింగ్ వర్కే ఎక్కువ ఉంటుంది సార్. నేను చాలా రకాలు ట్రై చేశాను సార్ ట్రీట్మెంట్ కోసము. ఒకటి నాటు వైద్యం అనేది మా ఏరియాలో, మేము వరంగల్ దగ్గర ఉంటా సార్. నేను నర్సంపేట ఏరియాలో ఒక దగ్గర పసరు మందు పెడతారని అంటే నేను నడుముకి పెట్టించుకున్నా సార్. నేను నా వెనక బ్యాక్ సైడ్ ఇట్లా వాతలు లెక్క పసరు మందు పెట్టించుకున్నా. అవి బుగ్గల మాదిరిగా వచ్చి పలికి వాటర్ వచ్చేస్తారు. మన కాలినప్పుడైతే ఎట్లా మరక ఉంటుందో ఆ మరక ఉండేది సార్. వాటి నుంచి వాటర్ కూడా వచ్చేది. ఒక 10 days తర్వాత తగ్గిపోయింది. కానీ మళ్ళా నేను వెళ్ళి వర్క్ చేస్తే నాకు మళ్ళా అటాక్ అయింది సార్ పెయిన్ అనేది. ఈ క్రమంలో నేను
సూర్య నమస్కారాలు చేయడము, యోగా లాంటివి నేర్చుకోవడం కూడా చేసిన సార్. అయినా కూడా నాకు పర్ఫెక్ట్గా తగ్గలేదు. మళ్ళా ఈ క్రమంలో నేను ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకున్నా సార్. అందులో కటివస్తి అని, మాత్రవస్తి అని ఉన్నది. అవి కూడా తీసుకున్నా. అవి తీసుకున్నాక ఒక 1 మంత్ వరకు రేషియోలో కనబడింది. తగ్గి మళ్ళా బ్యాక్ అండ్ ఫైర్ అయింది సార్. మళ్ళా నాకు వచ్చేసి నాది పెయిన్ అనేది. అది అయిపోయిన తర్వాత ఒక పర్సన్ ఉంటాడు సార్ మాకు దగ్గరలో, స్పెషలిస్ట్ అన్నట్టు తను. ఎక్కడ పెయిన్ ఉంటే అక్కడ మసాజ్ లెక్క చేస్తాడు. ఒక ఒక విజిటింగ్కి 1000 తీసుకుంటాడు సార్. అతని దగ్గర కూడా వెళ్ళిన 3 టైమ్స్ రమ్మంటే 2 టైమ్స్ వెళ్ళిన అతని దగ్గరికి. అయినా కూడా నాకు తగ్గింది కొద్ది రోజులే, కానీ అంత ఎఫెక్టెడ్గా అనిపించలేదు సార్. మన ప్రోడక్ట్ యూజ్ చేసిన సార్ నేను ఇక మళ్ళా మన ట్రీట్మెంట్ కాకుండా స్పెషలిస్ట్ దగ్గర కూడా వెళ్ళిన దగ్గర అతని దగ్గర కూడా మెడిసిన్ వాడినా సార్. మన ఫిజియోథెరపీ ఎంచుకున్న, అది ఒకటి లంబోర్గిని అని బాడీకి కట్టి ఇట్లా లాగేది చేసేది సార్ ఫిజియోథెరపీ. అది చేసినప్పుడే కొంచెం లైట్గా తగ్గింది అంతే. మళ్ళీ నేను వర్కర్ దాగానే మళ్ళీ నాకు వచ్చేది. అసలు నాకు ఈ పెయిన్ తగ్గుతుందా లేదా అని డౌట్ చాలా ఉండే సార్ నాకు. వినోద్ మేడం ద్వారా నాకు ఈ ఆపర్చునిటీ దొరికింది సార్. నేను ప్రోడక్ట్ తీసుకున్నా. నాకు తీసుకున్నాక 40 డేస్లోనే రిజల్ట్ కనబడింది సార్. 40 డేస్ రిజల్ట్ కనబడితే ఆ రిజల్ట్ నిజమైనా కాదని తెలుసుకోవడానికి నేను వాటర్ క్యాన్ మోయడము, మా షాప్ దగ్గర చిన్నగా కొంచెం వెయిట్ లిఫ్ట్ చేయడం లాంటి వర్క్స్ కూడా చేసి నేను కన్ఫర్మ్ అయినాక తర్వాతనే ఫుల్ ప్లెడ్జ్గా అందరికి చెప్పడం జరిగింది సార్. ఇప్పుడు నేను బిజినెస్ వర్కౌట్ చేస్తున్నాను సార్. ఇది నేను అది సండే నాడే పార్ట్ టైంగా బిల్డ్ చేస్తున్నాను సార్ బిజినెస్ని. ఆల్మోస్ట్ నా తరపు నుంచి ఒక 10 మెంబర్స్ దాకా జాయిన్ అయ్యారు సార్ ఇప్పటికి. ఇంకా మా ఫాదర్కి కూడా తీసుకొని యూజ్ చేస్తున్నా సార్. తనకి హై బీపీ ఉండే పేషెంట్ తను. ఇప్పుడు అతనికి బీపీ వచ్చేసి 106 అయింది సార్. డాక్టర్లు 10 నార్మల్కి వచ్చేసింది బీపీ, టాబ్లెట్ ఇప్పుడు యూజ్ చేయకుండా మళ్ళీ హెవీ తర్వాత వాడదామని చెప్పేశారు. అది నాకు ఈ రోజే తెలిసింది సార్ ఆ విషయం కూడా. బెస్ట్ రిజల్ట్ ఉంది సార్. నాకు రిజల్ట్ వచ్చినాక తర్వాతనే అందరికి చెప్పడం స్టార్ట్ చేసింది సార్ మన బిజినెస్ది. థ్యాంక్ యూ సార్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సార్. సార్ మీరు 10 సంవత్సరాల నుంచి మీరు ఇబ్బంది పడ్డారు కదా. సో ఈ Yes, sir. 10 సంవత్సరాల్లో ఎన్ని వేలు పెట్టుకున్నారు, ఎన్ని లక్షలు పెట్టుకున్నారు, ఎన్ని వందలు పెట్టుకున్నారు ఖర్చు? వేలుగా సార్ దాదాపు ఒక 1,20,000 వరకు ఖర్చు అయింది సార్. నాకు ఇంకా రీజనబుల్ గా పెంచుకుంటేనే 1,20,000 వరకు ఖర్చు వచ్చింది నాకు. ఓకే, ఖర్చు వచ్చింది కానీ రిజల్ట్ వచ్చింది నాకు. ఖర్చు వచ్చింది, రిజల్ట్ లేదు. మళ్ళీ ఇంకా యోగాలు, ఇంకా వేరే ఆయుర్వేదికం, సో ఎన్ని రకాలు ప్రయత్నం చేశారు. సో Yes, sir. లాస్ట్ కి వచ్చేసి ఈ బయోటోరియం ప్రొడక్ట్ మ్యాగ్నెటిక్ థెరపీ మీరు వాడడం జరిగింది. సో Yes, మీకు sir. ఒక 30 days లోనే రిజల్ట్ అనేది నంబర్ 1 40 సార్. days, అంటే sir. వండర్ఫుల్. 40 days లో రావడం అనేది వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. దానికి మీరు టెస్ట్ చేసుకున్నారు కదా, అది ఇంకా మంచిగా జరిగింది. ఎందుకంటే మీకు కూడా ఒక నమ్మకం రావాలి కదా. సో దీని నుంచి Yes, sir. వచ్చిందా, లేకపోతే ఇంకా దేని గురించి వచ్చిందా అనేది కూడా. సో సూపర్ సార్, అది మంచి ప్రయత్నం చేశారు. సో మీ ద్వారా ఇప్పటికి చాలా మందికి ఇచ్చారు, ఇంకా ఇవ్వాలి సార్. ఇంకా చాలా పెద్దగా బిజినెస్ చేయండి. సో బిజినెస్ అని కాదు, ఫస్ట్ ఆరోగ్యం ఇవ్వండి అందరికి. ప్రతి Yes, ఒక్కరి yes, ఇంట్లో sir. ఈ ప్రొడక్ట్ అనేది వెళ్ళాలి సార్. సో మన కాన్సెప్ట్ అదే, మన సిఎండి సార్ది అయినా కానీ, మన వెంకటరాజ్ సార్ది కానీ. సో మనందరిది కూడా కాన్సెప్ట్ అదే, ప్రతి ఇంట్లో ఈ ప్రొడక్ట్ వెళ్ళాలి, ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలి. మినిమం 100 సంవత్సరాలు బతకాలి సార్. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. Yes, Yes, sir. sir. Thank you, sir. All the best, sir. Thank you, sir. Wonderful testimony, sir. Yes, sir. Satyal, sir, please welcome. Make unmute ఇచ్చాను. సో వీడియో కూడా ఆన్ చేసుకోండి సార్ ప్లీజ్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. సార్ నా పేరు ముత్యాలు. యాక్చువల్లీ నేను కిట్ తీసుకున్నాను, సీతమ్మ మేడం తోటి నాకు పరిచయం అయ్యారు. మేడం నాకు ఇచ్చారనమాట. యాక్చువల్లీ నేను తీసుకుని థైరాయిడ్ కోసం తీసుకున్నాను సార్. ఓకే, నేను థైరాయిడ్ కోసం వాడుతున్నప్పుడు నాకు ఒక 20-30 డేస్లోనే నాకు చాలా సివియర్ సైనస్ ప్రాబ్లం ఉండే సార్. ఓకే, ఎట్లా అంటే చలికాలం వచ్చిందంటే నాకు రన్నింగ్ నోస్ ప్లస్ తుమ్ములు బాగా వచ్చాయి రిపీటెడ్గా, చాలా హెవీగా వచ్చాయి అనమాట.
అలాంటిది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నాకు ఈ రిజల్ట్ వస్తుంది. నేను అసలు యాక్చువల్ రిజల్ట్ నేను తీసుకున్న థైరాయిడ్ కోసం. నాకు ఈ రిజల్ట్ కనపడింది. అరే ఏంది ఇది, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అది ఓకే ఇది అని చెప్పేసి నేను మళ్ళీ ఇట్లా నెక్స్ట్ వీక్ లో నాకు ఇట్లా టెస్ట్ మోనిస్ మనకు సెషన్ ఉంటుంది కదా, సెషన్ లో సార్ ఇట్లా చెప్పారు, అరే అట్లా ఇది దీనివల్ల తగ్గిందని చెప్పేసి నేను అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నా సార్. నాకు అప్పటి వరకు తెలియదు నాకు మన మన ప్రొడక్ట్ వల్ల తగ్గిందని చెప్పేసి. యాక్చువల్లీ నాకు తీసుకుంది నేను నా కోసం, ప్లస్ మా అమ్మకు జాయింట్ పెయిన్స్ ఉండే సార్, బాగా పెయిన్స్ ఎక్కువ ఉండే మాకు. కొంచెం మా అమ్మకు 55 years. ఇంకా మాకు వ్యవసాయం ఉంది, కొంచెం పొలానికి వెళ్ళి వస్తుంది కాబట్టి బాగా బాడీ పెయిన్స్, తర్వాత నెక్ పెయిన్ రిపీటెడ్గా 2 daysకి ఒకసారి 3 daysకి ఒకసారి బాగా సివియర్ మా అమ్మకి హెడేక్ వచ్చేది. చిన్నప్పటి నుంచి మా అమ్మ పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటది, కానీ నేను వద్దంటే వినదు మా అమ్మ. చెప్తే వినదు అనమాట. ఇంకోటి మేము తెచ్చేది మేమే కాబట్టి నేను మా నాన్న తెచ్చేది. టాబ్లెట్స్ తేవడం మానేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తెచ్చుకునేది మా అమ్మ టాబ్లెట్లు. అట్లా వాడేది అనమాట. నేను ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నేను మా అమ్మకి చెప్పినామా, ఇది నువ్వు టాబ్లెట్లు వాడుతున్నావు కదా, ఇక్కడ నెక్ పెయిన్ అని, తర్వాత హెడేక్ అని ఇట్లా వాడుతున్నావు కదా, ఇది ఇట్లా వాడు నీకు తగ్గుతుంది అని అంటే, సరే చూద్దామని మా అమ్మ వాడింది సార్. 1 month సార్ మా అమ్మ వాడింది, 1 month వాడింది మా అమ్మ. మల్టిపుల్ బెల్ట్ ఉంటుంది కదా సార్, మల్టిపుల్ బెల్ట్ వాడింది. ఇప్పుడు మా అమ్మ అసలు టాబ్లెట్ తీసుకోవట్లేదు సార్. హెడేక్ తగ్గింది, నెక్ పెయిన్ తగ్గింది. ఆమెకి అప్పుడు బాగా సివియర్ హెడేక్ ఉండేది, మనకు ఎప్పుడు వచ్చేదని టాబ్లెట్లు వాడేది. అసలు ఈ మధ్య హెడేక్ కోసం అని అసలు టాబ్లెట్లు వాడతలేదు, నెక్ పెయిన్ కోసం టాబ్లెట్లు వాడతలేదు. పొలానికి వచ్చిన పెయిన్స్ అంటే కూడా అసలు వాటర్ తాగుతుంది కదా, పెయిన్స్ ఏమి ఉండట్లేవురా, బాడీ యాక్టివ్ ఉందని చెప్పింది. మంచి రిజల్ట్ సార్. ఉన్నాయి, షేర్ చేసుకోవచ్చా సార్, టైం ఉందా? చెప్పండి సార్, చెప్పండి, ఒకటి రెండు చెప్పండి, పర్లేదు. నచ్చి నేను బిజినెస్ స్టార్ట్ చేశాను సార్. తర్వాత నాకు అన్నపూర్ణ మేడం అని ఇక్కడ బాలాపూర్లో, ఎల్బీ నగర్ బాలాపూర్లో ఉంటారు మేడం. మేడంకి వచ్చేసి 5 years 6 years పైన అయిందంట సార్. మొత్తం బాడీలో మొత్తం మంటలు, బర్నింగ్ సెన్సేషన్, 2 మా చేతులు పారాలసిస్ కాదు కానీ చచ్చుబడిపోయినట్టు ఉండడం. వాళ్ళ పిల్లలు ఒకళ్ళు ఇంటర్మీడియట్, ఒకళ్ళు డిగ్రీ సార్. ఆ పిల్లలకే ఆ పిల్లలు ఈమెకు వండి పెట్టేవాళ్ళట సార్, అంతే. ఈమె పని చేసేది కాదు, జస్ట్ కూర్చోవడం అంతే. అయితే వాళ్ళ ఫ్రెండ్ ద్వారా ఆ స్వార్ ద్వారా మేడంకి ఇచ్చాం కిట్, మనకి ప్రొడక్ట్ ఇచ్చాం. నేను ఒక 15 days తర్వాత నేను వెళ్ళాను సార్ మేడం దగ్గరికి, తెలుసుకుందాం ఎలా ఉన్నారు, ఇచ్చాము కదా అని చెప్పేసి. చాలా యాక్టివ్గా ఉన్నారు సార్ మేడము. ఎంత యాక్టివ్ ఉన్నారంటే మేడము వంట పని చేస్తుంది మా వారికి. లేసి వంట పని చేస్తుంది. మన వాటర్ బాటిల్ బెల్ట్ ఆమె హ్యాండ్కి ఉంది, మల్టిపుల్ బెల్ట్ ఒక హ్యాండ్కి ఉంది. 2 బెల్ట్లు 2 hands కి పెట్టుకొని హ్యాపీగా పని చేసుకుంటుంది. చాలా ఫుల్. మా అత్తమ్మకి మనకు నీ పెయిన్స్ సార్. ఆమెకి 2 కాళ్ళు బాగా వాసి ఉంటాయి, ఆమె ఎక్కువ నడవలేదు. ఆమె జస్ట్ తీసుకొని ఒక 15 days అయింది సార్. 15 daysలో కాళ్ళు బాగా వాసి ఉన్నాయి కదా, వాసిన కాళ్ళు ఫస్ట్ ఎట్లా ఉన్నాయో అట్లా నార్మల్కి వచ్చేసాయి సార్. జర మైల్డ్ గా తగ్గాయి, ఇంకా ఎక్కువ తగ్గలేదు, ఇంకా వాడితే తగ్గుతుండొచ్చు అని వాళ్ళు హ్యాపీగా, ఎట్లాంటి కాన్ఫిడెంట్ గా చెప్పింది మా అత్తమ్మ. అట్లా మంచి రిజల్ట్ అయితే మాకు వచ్చింది సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. సార్ ఒక క్వశ్చన్, మీరు అన్నారు కదా ఇంతకుముందు మేడం వచ్చేసి ఎల్బీ నగర్ లో అక్కడ మీరు, అంటే మేడం పడుకునే ఉన్నది, కూర్చునేది ఉన్నది. సో ఎన్ని సంవత్సరాల నుంచి కూర్చొని ఉంది మేడం? మేడం ఒక 5-6 years నుంచి అలాగే ఉంది సార్. చాలా అమౌంట్ డబ్బు ఖర్చు పెట్టుకున్నట్ట సార్ మేడం. అన్ని హాస్పిటల్ తిరిగారట. చాలా అంటే చాలా ఖర్చు పెట్టుకున్నాము. ఒకవేళ తగ్గితే నువ్వే దేవుడివి అని చెప్పింది. అంటే ఇవన్నీ మనం చెప్పకూడదని చెప్పలే కానీ నాకైతే తగ్గితే నువ్వే దేవుడివి అయ్యా, నీకు 1,00,000 రూపాయలు కావాలంటే ఇస్తా అన్నది ఆమె. అంటే నాకు 1,00,000 రూపాయలు వద్దు మేడం, రెఫర్ ఇవ్వండి, మీరు బిజినెస్ లోకి రండి అని చెప్పాను నేను.
గ్రేట్ సార్, గ్రేట్. అదే సార్, అందుకే అడిగాను. ఎందుకు అడిగానంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఉంది తను ఇబ్బంది పడుతుంది. సో మన 5-6 ప్రోడక్ట్ సార్. ఎస్, సో మన ప్రోడక్ట్ వాడింది ఎన్ని రోజులు, సో రిజల్ట్ ఎన్ని రోజులు వచ్చింది, ఒక వీడియో తీసుకోండి సార్, కొంచెం మేడంది వీడియో తీసుకోండి. ఎందుకంటే సార్ చెప్పండి అందరికి ఉపయోగపడుతుంది, అందరికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే మేడం లాగా చాలా మంది కూడా ఉంటారు ఇంకా. సో డిఫరెంట్ గా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మనం అలాంటి వాళ్ళకి చూపించి కూడా మనము మంచి రిజల్ట్ ఇవ్వచ్చు అందరు కూడా. సో సూపర్ సార్, సూపర్ రిజల్ట్. 6 years నుంచి వారు ఎన్నో లక్షలు పెట్టుకున్నారు అనుకున్నాను నేనైతే ఖర్చు. సో జస్ట్ మనం ఒక 10,700 ప్రోడక్ట్ ఇవ్వడం, సో దానికి ఇంత మంచి రిజల్ట్ రావడం అనేది వండర్ఫుల్ సార్. మీరు అన్నట్టు చెప్పొచ్చు సార్, తన అన్న మేడం చెప్పింది కదా, ఇది మంచిగా అయితే మీరే దేవుడు అని. సో ఆ దేవుడు అనేది చెప్తారు కదా సార్, దేవుడు డైరెక్ట్ గా రాడు, ఒక మనిషి రూపంలో మీ రూపంలో పంపించడం జరిగింది. సో అది 100% కరెక్ట్ సార్. సో మన దగ్గర 3 రకాలు ఉంది సార్. మన బెటర్ ప్రోడక్ట్ మనము ప్రజలకు ఇస్తే ఫస్ట్ ఆరోగ్యం ఇస్తాము, తర్వాత డబ్బు వస్తుంది మనకి, తర్వాత బ్లెస్సింగ్స్ వస్తాయి సార్. సో ఈ 3 మనకు వచ్చాయి. సో ఆ 3 కూడా మీకు అందాయి. సో మీ నుంచి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అందరు కూడా ఉంటాయి సార్. సో ఇదే వర్క్ చేయండి, ఇదే విధంగా ప్రజలకు అందరికీ కూడా హెల్ప్ చేయండి సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఆల్ ది బెస్ట్ సార్. ఈ అవకాశం వెరీ థ్యాంక్ యూ సార్. ఎస్ సార్. ఎస్ లీడర్స్, ఇంకెవరైనా ఉంటే మాట్లాడొచ్చు. ఆల్మోస్ట్ 9:46. సో చూసారుగా లీడర్స్, ఎంత మంచి మంచి రిజల్ట్స్ మనకి ఇక్కడ, అంటే మనం ఊహించని రిజల్ట్స్ ఇక్కడ మనకు దొరుకుతున్నాయి. సో దట్ ఈస్ ఈబైటోరియం అంటే దమ్దార్ ప్రొడక్ట్ అని చెప్తాం మనం ప్రతిసారి కూడా. సో నంబర్ 1 ప్రొడక్ట్ అంటాం, నంబర్ 1 మనకు కంపెనీకి కూడా గిన్నీస్ బుక్ వరల్డ్ రికార్డ్ వచ్చింది. సో మంచి ప్రొడక్ట్ ఉంది, దమ్దార్ ప్రొడక్ట్ ఉంది అని చెప్పేసి మనకి ఈ రోజు రిటర్న్ సేల్స్ రావడం అనేది చాలా అంటే చాలా పెద్ద రిజల్ట్ అది. సో మార్కెటింగ్ లో ఎలాంటి ప్రొడక్ట్ ఉన్నా కూడా మార్కెట్ లో మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, ఏ ప్రొడక్ట్ బయటకు వచ్చినా దానితో పాటు అడ్వర్టైజ్మెంట్ ఉంటుంది. ఎన్నో రకాలుగా టీవీ యాడ్స్ ఇస్తారు, పేపర్ యాడ్స్ ఇస్తారు, ఎన్నో రకాలుగా మన పెద్ద పెద్ద ఇండస్ట్రీ వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళని పెట్టి యాడ్స్ ఇస్తారు. సో అయినా కూడా కాంపిటీషన్ లో ఆ సేల్స్ జరగవు మార్కెట్ లో, అవునా కదా లీడర్స్? అని ఇక్కడ చూడండి, జస్ట్ ఒక ప్రొడక్ట్ ఒక ఫ్యామిలీకి మనం ఇస్తే అది ఏదన్నా కావచ్చు డిసీజ్, 300 రోగాల్లో ఏ డిసీజ్ ఉన్నా కూడా ఇక్కడ చూడండి, షుగరు, బీపీ, థైరాయిడ్, అస్తమా, చిన్న బాబు పుట్టుకతో వచ్చిన అస్తమా కూడా ఈ రోజు మన ఈబైటన్ ప్రొడక్ట్ ని వాడడం వల్ల ఈజీగా తగ్గడం జరిగింది. సో చూడండి ఎంత మంచి రిజల్ట్స్ ఉన్నాయి మన దగ్గర. సో ఇంత మంచి ప్రొడక్ట్ ఉన్నాక కూడా మనం ఇంకా డిలే చేస్తున్నాం. ఎందుకు అనంటే మనం లేజీ, మనం టైం పాస్ చేస్తున్నాం. ఇక్కడ లీడర్స్ ప్రతి వారం మనకి ఇక్కడ టెస్ట్ మనీస్ అనే ఒక ప్రోగ్రామ్ పెట్టడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్ లో, ఈ జూమ్ లో ఖచ్చితంగా కొత్త వాళ్ళని అందరినీ కూడా మీ రిలేషన్ కావచ్చు, కొంతమంది ప్లాన్ చెప్పి ఉండొచ్చు, మనము వాళ్ళు ఇగ్నోర్ చేస్తారు. ఒక్కసారి ప్లీజ్ అని చెప్పి ఒక్కసారి జూమ్ కి రండి సార్, ఒక్కసారి చూడండి. ఒక 40 minutes మీ లైఫ్ కోసం, మీ ఫ్యామిలీ కోసం, మీ ఒక 100 సంవత్సరాల జీవితాని కోసం మీరు రండి సార్, ఒక్కసారి వినండి. దాని తర్వాత మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు. సో దాని తర్వాత ఎలాంటి ఫోర్స్ లేదు సార్ మా దగ్గర అయితే అని చెప్పి మీరు ప్రతి ఒక్కరికి కూడా ఇన్వైట్ చేయండి లీడర్స్. ఎందుకంటే మన డ్రీమ్ అనేది ఒక్కరితో కాదు, అందరం కలిసి చేస్తేనే డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇంకా అప్డేట్ వస్తున్నాయి మనకి. సో మన చిత్రాజ్ సార్ వచ్చిన తర్వాత మనకు అప్డేట్ ఇస్తాడు. ఇంకా మంచి మంచి మ్యాటర్స్ రాబోతున్నాయి మనకి. సో ఇంకా ఉన్నారు సార్, మాట్లాడిద్దాం. ప్లీజ్ సార్, అనిల్ సార్, ప్లీజ్ వెల్కమ్ సార్, మీకు అన్మిట్ ఇచ్చాను సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సార్, నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఏంటంటే ఒక అతనికి ప్రొడక్ట్ ఇచ్చాను సార్. యాక్చువల్ గా అతను చెప్పడానికి వెనక ముందు అవుతా ఉండే రిజల్ట్ అనేది. ఎందుకంటే టెస్ట్ అంటే జెంట్స్ టెస్టికల్స్ అనేది కొద్దిగా టీట్ ఉండే ప్రాబ్లం, అతను వేరే వాళ్ళకి చెప్పలేకపోవడం అనేది జరిగింది. మ్యాట్రిక్స్ వాడినాక 10 days తర్వాత నాకు పక్కకు పిలిచి చెవులో చెప్పిండు, సార్ నాకు ఇట్లా ప్రాబ్లం ఉంది అంటే టైట్ ప్యాంట్ నేను వేసుకోకుంటే సార్ యాక్చువల్గా ఇట్లా ప్రాబ్లం అని చెప్పేసి చెప్పిండు. నేనైతే ఫుల్ ఖుషి అయిపోయినా సార్ రియల్ గా. ఇట్లా కూడా తక్కువ అవుతుంది అంటే ఇప్పటిదాకా నేను అలాంటి రిజల్ట్ అనేది నేను టెస్ట్ మనీలో కూడా వినలేదు సార్, రియల్ గా చెప్తాను. అలా రిజల్ట్ విన్నాక అసలు ఆయనతో మాట్లాడాలంటే అసలు మాటలే వస్తలే ఇక, నిజం రియల్ సార్ అది.
ఎస్ అలాంటి మిరాకిల్ రిజల్ట్ అనేది వన్ అండ్ ఓన్లీ ఈ బ్యాటరీ మ్యాట్రెస్ నుంచి అయింది సార్. అది చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము, గ్రేట్ గా చాలా ఎస్ హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. వర్క్ చేయడం కూడా ఎట్లా అంటే దిల్ కుష్ దిల్ దిల్ తో చెప్తున్నాం ఇక. ఎస్ హార్ట్ఫుల్ గా ఎస్ హార్ట్ఫుల్ గా ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ సార్, గ్రేట్ సార్, గ్రేట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి రిజల్ట్ కూడా ఇంకో ఆమెకి అయితే అంటే వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఇప్పించినాం ఇది ఇచ్చేసినాక ఆమెకు కూడా మాటలు రాలేకుండా సార్. తర్వాత ఓకే 1 వీక్ తర్వాత మళ్ళా రివ్యూ పోతాం కదా, అంటే వేరే వాళ్ళకి ఎస్ ఇవ్వడం కానీ ప్లాన్ చెప్పడానికి వెళ్తే "మీ అమ్మ ఎట్లుందమ్మా" అంటే ఆమె అంతకుముందు మాట్లాడేది కాదు. తర్వాత ఈ ప్రోడక్ట్ ఇవ్వడం వల్ల మళ్ళీ తిరిగి ఆమె మాట్లాడుతుంది. ఎవరైతే వాళ్ళ కొడుకున్నాడో ఇప్పించిండు, ఆయన అయితే అసలు కాలు ఒక్కటే తక్కువ ఉన్నది ఇక. అంత హ్యాపీ ఫీల్ అయింది గ్రేట్ గా. అంటే ఎస్ సార్ ప్రొడక్ట్ ఇచ్చడం ఒకటి, కానీ ఇవ్వడం ఒక రివ్యూ పోతే కూడా వాళ్ళు ఎట్లా రిసీవ్ చేసుకుంటారు అంటే అసలు చెప్పలేని ఆనందం. వేరే అంటే ఇక వేరే ఇండస్ట్రీ గురించి కాదు కానీ ఆ, అలాంటి దమ్మున్న ప్రొడక్ట్ కాబట్టి ఈరోజు ఎంతో ముందుకనే వెళ్తా ఉన్నాం సార్. ఎందుకంటే ఒక ప్రొడక్ట్ గురించి సేల్ కాదు, ఆ ప్రొడక్టే మాట్లాడుతుందని ఈ రిజల్ట్ వల్ల తెలుస్తుంది సార్. ఎస్ ఎస్ 100% సార్ 100%. నిజంగా సార్, ఎందుకంటే రియల్ గా సార్ ఒక రిజల్ట్ వచ్చిందంటే ఆ, మనంత సంతోషం ఎవరు లేదు సార్. లైఫ్ లో ఇలాంటి సంతోషం ఎక్కడ కూడా రాలేదు, రాదు కూడా సార్, ఎస్ రాదు కూడా. రియల్ సార్. రియల్లీ సార్ సాగర్ సార్ నాకైతే దేవుడు. ప్లస్ నేను ఒక పేరు పెట్టాను సాగర్ సార్ కి, ఆ, కుబేరుడు అని కూడా పేరు పెట్టడం జరిగింది. నేను కుబేరుడు అంటే డబ్బు ఎంత కావాలో అంత ఇస్తున్నాడు, ప్లస్ ఆరోగ్యం కూడా అంతే ఇస్తున్నాడు. ఎన్ని సంవత్సరాలు మీరు బతకాలనుకుంటున్నారో బ్రతకండి అని చెప్పేసి మనకు ఈ బటన్ ప్రోడక్ట్ మ్యాగ్నెటిక్ థెరపీ తీసుకోవడం రావడం జరిగింది. సో నిజంగా సార్ రియల్లీ గ్రేట్ అని చెప్పుకోవచ్చు మనం. చేయండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అనిల్ సార్, సార్. థ్యాంక్ యూ సో వండర్ఫుల్ మచ్ సార్. మీకు కూడా టెస్ట్ మనీ. ధన్యవాదాలు. ఎందుకంటే yes, మా వరకు తీసుకొచ్చారు సార్. మేము కూడా ఫస్ట్ అయితే నన్ను రాలేదు యాక్చువల్ గా. ఎందుకు అంటే అది ప్రొడక్ట్ దమ్ము తెలియదు మాకి, కానీ ఎప్పుడైతే ప్రొడక్ట్ లో దమ్ము తెలిసిందో 100% సార్ వదలకుండా అయితే 100% చేస్తాం. మాతృగా మాకు వీలైనంత కృషి 100% చేస్తాం సార్ దీనిలో. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, నాకు కూడా అవకాశం ఇచ్చారు. ఎందుకంటే మళ్ళీ ఈ జర్నీ అనేది చేస్తా ఉన్నాం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, నాకు కూడా అవకాశం ఇచ్చారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు కూడా మమ్మల్ని నమ్మి ముందుకు వచ్చారు సార్, అదే మా గ్రేట్. మాకు కావాల్సింది అదే సార్. అందరం కలిసి చేద్దాం సార్, మంచి టీం వస్తుంది అందరికి కూడా. తెలంగాణ ఆంధ్రలో మంచి టీం బిల్డ్ అవుతుంది వెంకటరసాద్ టీం నుంచి. సో మనం కూడా అందరికీ ఆరోగ్యం ఇస్తూ ప్రతి ఒక్కరికి ఆరోగ్యం కాపాడదాం సార్. ఎందుకంటే ఇవాళ రేపట్లో చాలా రకాలుగా హాస్పిటల్స్ లో మనం మాట్లాడొద్దు హాస్పిటల్స్ గురించి, కానీ తప్పట్లేదు, దోచుకోవడం చాలా ఎక్కువైపోయింది. సో ప్రజలకి అర్థం కావాలని చెప్పేసి మనం ఈ టెస్ట్ మనీ కూడా పెడుతున్నాం. సో చాలా మంది కూడా కొత్త వాళ్ళని కూడా ఇన్వైట్ చేయండి సార్. ప్రతి సాటర్డే మనకు ఉంటుంది జూమ్ సెషన్. సో టెస్ట్ మనీ కూడా సో అందరికి ఇన్వైట్ చేయండి, అందరికి కూడా ఈజీగా అర్థమవుతుంది సార్. సో థ్యాంక్ యూ సార్ అనిల్ సార్, వండర్ఫుల్ ఫీడ్బ్యాక్ అండ్ వండర్ఫుల్ టెస్ట్ మనీ. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. భాగ్యలక్ష్మి మేడం, ప్లీజ్ వెల్కమ్. మీకు అన్మిట్ ఇచ్చాను. భాగ్యలక్ష్మి మేడం, మీకు అన్మిట్ ఇచ్చాను మేడం, ప్లీజ్ వెల్కమ్. ఎస్ మేడం, వీడియో కూడా ఆన్ చేసుకోండి మేడం. ఎస్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్, నా పేరు భాగ్యలక్ష్మి. ఎస్ మేడం, గుడ్ నాకు ఈవినింగ్. సోరియాసిస్ ఉండేది సార్, బాడీ మొత్తం 1.5 year నుంచి చేతులకి ఇంకా మోకాల దగ్గర అక్కడ ఉండేది, మెడ దగ్గర కూడా. ఆయుర్వేదిక్ వాడినాను, మళ్ళీ అంతకుముందు హోమియోపతి వాడినా సార్. తగ్గినట్టు తగ్గేది, మళ్ళీ స్ట్రెస్ తీసుకుంటూ వచ్చేసారు. అయితే మా Okay. ఫ్రెండ్ జరిగిన ఉంది, నా స్పాన్సర్ జరిగిన. ఇంతకుముందు హెర్బల్ లైఫ్లో ఉన్నప్పటి నుంచి 2020 నుంచి తనకి సడన్ గా ఒక రోజు ఇట్లా చేతులు పంపించిన సార్, మొత్తం పొట్టు పొట్టు రాలినట్టు అట్లుండే. ఏంది అసలు ఏమైంది నీకు అనేసి వెంటనే నెక్స్ట్ డేనే కిట్ పంపించింది సార్ నాకు వాళ్ళ స్పాన్సర్ తో. 5 days లోనే నాకు రిజల్ట్ వచ్చి మొత్తం క్లీన్ అయిపోయింది. గ్రేట్ సార్, హోమియోపతి వాడినప్పుడు బాడీ మొత్తం తగ్గింది, కానీ చేతులకి తగ్గలేదు, అరిచేతులకి. ఇంకా ఇప్పుడు Okay. నీట్గా ఉన్నాయి సార్. ఓకే. అదొకటి నాకు చాలా యూజ్ అయింది సార్. ఫేస్ సో కూడా మీకు మంచిగా ఉంటుంది, పింపుల్స్ పోయినాయి, ఓకే చాలా మంచి మీకు ఎన్ని రిజల్ట్ వచ్చింది. ఎస్ ఎస్ మేడం, బిజినెస్ కూడా థ్యాంక్ యూ. జాయిన్ అయ్యాను.
అక్టోబర్ 9th తీసుకున్నా సార్ కిట్. 5th రోజు ఇచ్చింది. 9th లో బిజినెస్ లో కూడా జాయిన్ అయినా తగ్గిన వెంటనే. ఓకే ఇంకా ప్రాబ్లం ఎవరికుంటే వాళ్ళకి నేను ఎక్కడ కలిసినా చెప్తానే ఉన్నాను. ఎస్ 10 మేడం. మెంబర్స్ జాయిన్ అయినారు ఆల్రెడీ. గ్రేట్ గ్రేట్ మేడం. తక్కువ టైంలో మా మంచి రిజల్ట్ మదర్కి కూడా రావడం. బీపీ కంట్రోల్ అయింది, కాళ్ళ వాపులు తగ్గినాయి. సూపర్ సూపర్ ఆమె మేడం. చాలా హ్యాపీగా ఉంది అప్పుడు. ఎస్ యాత్రలు కూడా తిరిగేసి వచ్చింది. ఎస్ మేడం, ఒకటి చిన్నగా మీకు సోరియాసిస్ ఉంది కదా, మీ ఫొటోస్ ఏమైనా ఉన్నాయి మేడం అంత ముందుది, బిఫోర్ మన ఈ బెటర్ ప్రొడక్ట్ చేతులు ఉన్నాయి వాడకముందు సార్ బిఫోర్ ఆఫ్టర్. ఉన్నాయి కదా? కొంచెం అది వీడియోస్ కూడా పంపండి, గ్రూప్ లో పెట్టండి, వెంకటరాజ్ సార్ కూడా పంపించండి. ఎందుకంటే చాలా మందికి ఉపయోగపడుతుంది మేడం. ఎందుకంటే చాలా మందికి కూడా ఉన్నాయి ఇలాంటి ప్రాబ్లమ్స్, చాలా మంది తీసుకుంటే ఫేస్ అసలు చేస్తున్నారు. నాకు లేని టెన్షన్ అది ఒక్కటే. పని చేసుకోవడానికి కూడా వచ్చేది కాదు అసలు. వాటర్ ముట్టుకునేదాన్ని కాదు. ఇంట్లో పని ఆమెను కూడా పెట్టుకున్నా దానివల్ల ఓకే ఓకే. బాధపడిన. ఎస్ ఇప్పుడు ఎస్ నా మేడం. పనులు నేను యాక్టివ్ గా చేసుకుంటున్నా. డన్ డన్ నా మేడం, డన్. పని నేను సూపర్. చేసుకోవడమే నాకు ఇష్టం, కానీ చేయకూడదని చేయలేకపోయినా ఇంట్రెస్ట్. ఎస్ ఎస్ సూపర్ మేడం, సూపర్ రిజల్ట్. ప్రోడక్ట్ ఎస్, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీరు ఈ బెటర్ ప్రోడక్ట్ నమ్మి మీరు వాడడం జరిగింది. ఆ నమ్మి వాడడం వల్లనే ఈ రిజల్ట్ రావడం జరిగింది. సో మీ ద్వారా ఇంకా 10 మందికి కాదు 1000 మందికి మీ ద్వారా వెళ్ళాలి. సో అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సో మీతో పాటు అందరికి ఇవ్వండి, మీరు కూడా ఆరోగ్యంగా ఉండండి. సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్ మేడం. థ్యాంక్ యూ. ఎస్ ఎస్. లీడర్స్ ఆల్మోస్ట్ 9:57. సో ఈరోజు వండర్ఫుల్ టెస్ట్ మనీ సార్. ఎవ్రీ వీక్ కొత్త కొత్త రిజల్ట్స్ రావడం జరుగుతుంది. సో చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. ప్రొడక్ట్ వాడిన వాళ్ళు, వాడిన తర్వాత ఏ రిజల్ట్స్ ఉన్నాయి, కొంతమంది ఏ ప్రాబ్లం ఉంది, ఎన్ని రోజుల నుంచి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టుకున్నారు, సో మన ప్రోడక్ట్ వాడిన తర్వాత ఎన్ని రోజుల్లో రిజల్ట్ వచ్చింది, అన్నీ చూస్తూ ఉన్నాం లీడర్స్. అందరు కూడా వింటున్నాము. ఇంకా ఇంకా మన టీం అనేది ఇంకా నంబర్ సెషన్ క్లోజ్ చేసుకుంటాం సార్. వినోద్రి మేడం, మేడం సెషన్ క్లోజ్ చేద్దామా మేడం? ఎస్ సార్. ఎస్ ఎస్ ఎస్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ లీడర్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ కలుద్దాం సార్. అందరం కూడా ఈ బెటర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా జై హో. అందరు కూడా ఆల్ ది బెస్ట్. ఆరోగ్యంగా ఉండండి, అందరికీ ఆరోగ్యం ఇవ్వండి. సో థ్యాంక్ యూ సార్. జై హింద్, జై భారత్, జై బైటోరియన్.